సో లాస్ట్ క్లాస్ తో మనము ప్రాదులు కూడా చూసుకున్నాము. సో కుగతి ప్రాదయ అనే సూత్రం కూడా చూసాము. కు అనేటటువంటి అవ్యయము కుత్సితార్థంలో ఈషదర్థంలో ఉన్నటువంటి అవ్యయము, గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు ప్రాదులు సమర్థవంతమైన శబ్దంతో సంసించి నిత్యంగా తత్పురుష సమాసం. సో ఇప్పుడు 2-2-19 ఉపపదం అతింగ్. ఉపపదం ప్రథమ ఏకవచనంలో ఉంది, అతింగ్ ప్రథమ ఏకవచనం. అనువృత్తి నిత్యం ఉంది. నిత్యం క్రీడా జీవికయోః అనే సూత్రం నుంచి నిత్యం అనేది అనువృత్తిగా ఉంది. అధికార ఆకడారాత్ ఏకా సంజ్ఞ ప్రాక్కడారాత్ సమాసః సుప్సుప విభాష తత్పురుషః. సో ఇప్పుడు మనకి ఇక్కడ తృతీయ విభక్తులు ఏమైనా ఉన్నాయా పదాలు ఈ సూత్రంలో? లేదండి, రెండు లేదు, రెండు ప్రథమలోనే ఉన్నాయి. ప్రథమలోనే ఉన్నాయి. కాబట్టి ఒకటేంటి అంటే ఉపపదము దేంతో సమసిస్తుంది అన్నది మనకి చెప్పలేదు, అంతే కదా. సుబంతంతో కాకుండా సుప అనే దానికి మనకి సుప్సుప అధికారంలో ఉంది కాబట్టి జనరల్ గా మనకి తృతీయ అంటే దేనితో సమసిస్తుంది అన్నదానికి మనం చెప్తారు. ఇప్పుడు ఈ సూత్రంలో అది చెప్పలేదు కాబట్టి మనము జనరల్ గా ఏం చెప్పచ్చు, ఉపపదము సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. అక్కడి వరకు చెప్పచ్చు. మరి ఇప్పుడు ఈ అతింగ్ ఏంటి? ఇది ప్రథమాలో ఉంది కదా, అంటే ఇప్పుడు దీన్ని ఇది కేవలము ఉపపదానికి విశేషణం లాగా తీసుకోవాలా? అంటే ఈ అతింగ్ అన్నది ఉపపదానికి మాత్రమే విశేషణం కాదు. మనము ప్రాక్కడారాత్ సమాసః అని చెప్పి సమాస విధాయగా విధిస్తున్నాం కదా, ఆ సమాస విధికి ఇది మనం విశేషణంగా తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఎటువంటి సమాసము? అతింగశ్చ సమాసః. మామూలుగా సమాసః సుప్సుపా సమాసః కదా, అంటే సుబంతము ఇంకొక సుబంతంతో సమసిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, స్పెషల్ గా అతింగ్ అని చెప్పడం చేత ఈ అతింగ్ అన్నది సమాస ప్రవృత్తిగా అక్కడ విశేషణం అన్నమాట. అంటే ఇది ఎటువంటి సమాసము? అతింగ్ సమాసం, అంటే తింగులు లేనటువంటి సమాసం. అది పూర్వ పదమా ఉత్తర పదమా చెప్పట్లేదు వాళ్ళు ఏమీ మనకి. అసలు సమాసములో చెయ్యాలి అంటే తింగ్ అన్నది ఉండకూడదు, అంతే. ఓకే, అలాగే ఇప్పుడు తింగ్ అన్నది ప్రత్యయం కదా, కాబట్టి ప్రత్యయ గ్రహణే తదంతస్యాపి గ్రహణం అనే పరిభాష చేత ఇక్కడ తినంతం అంటే మనకు తెలుస్తోంది, అంటే తినంతాలతో సమాసము ఉండదు. ఉపపదం అనేది సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసిస్తుంది. అది మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటి అర్థం. మరి ఇక్కడే మనకు ఒక ఫండమెంటల్ ఒక డౌట్, 2-2-19 ఇక్కడే ఒక డౌట్ వస్తోంది కదా మనకి. ఇప్పుడు సమాసము అంటేనే సుప్సుప అధికారంలో రన్ అవుతుంది, ఎప్పుడు సుబంతాల మధ్యలోనే ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయం కదా. అండ్ అది అనువృత్తిలో మనకు అది కంటిన్యూ అవుతూనే ఉంది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ అతింగశ్చ సమాసః అని చెప్పి ఆ సమాస ప్రవృత్తికి అదే సమాసంలో తింగు ఉండదు అని మళ్ళీ చెప్తున్నామే కదా. అసలు అంటే ఇప్పుడు ఇది మనం ద్వివారం చెప్తున్నట్టేనా? అంతే కదా, అక్కడ కుత్సుపాలో ఆల్రెడీ ఉంది, అక్కడే మాండేట్ చేసేస్తుంది. బై డిఫాల్టే సమాసము సుప్సుపాలో ఉంటుంది కాబట్టి రెండు సుబంతాల మధ్యలోనే సమాసము అని చెప్పి ఇంకా మళ్ళీ దాన్ని ప్రత్యేకించి అతింగ్ ఈ సమాసములో తింగ్ ఉండదు అని మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. మరి అలా చెప్పక్కర్లేదానంటే ఆల్రెడీ మనకి అనువృత్తి ద్వారా సిద్ధంగా ఉంది. అక్కడ సమాసములో తింగు ఉండదు అనేది ఆల్రెడీ అనువృత్తి సుప్సుపాతో సిద్ధంగా ఉన్నటువంటి దానికి ఇక్కడ మళ్ళీ అతింగ్ అనే సూత్రంలో పఠించడము దానివల్ల ప్రయోజనం ఉండాలి కదా.
అంటే ఇది కేవలము అతింగ్ అన్నంత మాత్రాన సమాసంలో తింగ్ ఉండకూడదు అని చెప్పాలి అంటే ఆచార్యుల వారు ఈ శబ్దాన్ని ఇక్కడ పఠించక్కర్లేదు. ఎందుకని బై డిఫాల్ట్ సుప్సుపా ప్రవృత్తి అనువృత్తి ఉంది కాబట్టి మనకి ఇట్ ఈస్ ఆల్రెడీ అప్లికబుల్ ఎవ్రీవేర్. సో అలా ఆల్రెడీ వస్తున్న దానికి ఇప్పుడు ఈ అతింగ్ అనే గ్రహణం అతింగ్ అన్నది చెప్పడము ఇంకొక అంటే ప్రయోజనంగా ఉండాలి. అంటే ఇట్ హ్యాస్ టు పాయింట్ సంథింగ్ స్పెసిఫిక్. కేవలము అతింగ్ నిషేధమే కాదు, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలన్నమాట. ఏంటది ఇంకొకటి అంటే ఇక్కడ ప్రధానంగా తింగ్ అంటే తినంతాలు అని మాత్రమే కాదు, ఇక్కడ తింగ్కు ప్రతిషేధము అంటే తింగ్ అర్థానికి ప్రతిషేధము. తినంత అర్థాన్ని చెప్పకూడదు అని. బాగుంది. ఇప్పుడు తినంత అర్థము అంటే మనము క్రియావాచి అని చెప్పుకోవచ్చా? మరి ఓకే, క్రియావాచి. క్రియావాచి క్రియ అని చెప్పేదే కదా. ఇప్పుడు మామూలుగా క్రియావాచులు ఉన్నాయి, అవి తింగులు అవ్వచ్చు. మరి అవి సుబంతాలు అయ్యే అవకాశం ఉందా? సుబంతాలు ఎక్కడైనా క్రియ అని చెప్తాయా? చెప్పవు కదా. ఎందుకని? దాని ప్రవృత్తి ఏంటి? ప్రాతిపదిక యొక్క అర్థ, ద్రవ్య, లింగ, వచనాలు, సంఖ్య అవే చెప్తాయి, సుప్పు ప్రత్యయాలు కదా. అంతకు మించి అది క్రియను గురించి అది చెప్పలేదు. అవును, క్రియ గురించి లేదు, ఇదే లేదు, అది చెప్పలేదు కదా. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి క్రియావాచి ఉపపదము, క్రియావాచి ఉపపదం నా సమస్యతే అని తీసుకోవచ్చు కదా మనం. ఉపపదం తింగ్ అండి, అక్కడ తింగ్ అన్నది తింగార్థము. తింగార్థము అన్న ప్లేస్ లో క్రియావాచి చెప్పుకుంటున్నాం మనం. అప్పుడు ఏమైంది సెంటెన్స్? ఉపపదం క్రియావాచి నా సమస్యతే. ఇప్పుడు ఈ క్రియావాచి సుబంతమయ్యే అవకాశం ఉందా? లేదు కదా. లేదు కదా. అంటే ఇప్పుడు క్రియావాచి కెన్ బి రీప్లేస్డ్ విత్ సుబంత పదమా? కాదు. అంటే క్రియావాచి అంటే తింగులు ఎలా ఉండవో అలా క్రియావాచి అంటే ఇక్కడ సుబంతంతో కూడా సమసించదు అనే అర్థం తెలుస్తోందా? కొంచెం క్లియర్ కాలేదండి. లేదా? ఓకే, సరే, ఇంకొకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా విడ తీసుకుంటున్నాము? అతింగ్ అన్నదాన్ని ముందర నా తింగ్ అతింగ్. ఇప్పుడు తింగ్ అంటే కేవలము తినంతము అని కాదు, తింగ్ అర్థము అంటే క్రియావాచి. అప్పుడు ఏమైంది? నా క్రియావాచి అయింది. అతింగ్ అన్న పదానికి అర్థము నా క్రియావాచి. ఇప్పుడు ఉపపదం నా క్రియావాచి సమస్యతే అంటే ఉపపదము క్రియావాచి, అక్కడ సమాసం అన్నది ఉండదు. సమాసం ఉండదు. క్రియావాచిలో సమాసం అయితే అక్కడ ఉండదు. మరి అలా ఎప్పుడైతే అది క్రియని చెప్తుందో అక్కడ సుబంతము అవ్వదు కదా కంపల్సరీగా. సుబంతం అవ్వదు. అప్పుడు ఇది అర్థం ఎలా ట్రాన్స్లేట్ అవుతుందంటే ఉపపదము క్రియావాచి దాంతో సమసించదు, అలాగే ఉపపదము సుబంతంతో కూడా సమసించదు. సుబంతంతో కూడా సమసించదని ఎక్కడుందండి? అందులో లేదు కదా ఎక్కడ సూత్రంలో. ఇది ఒకసారి ఇది చూపుతాను. పదమంజరి ఒక్కసారి తీయండి. ఏ సూత్రం అమ్మా? 2:2:19. 2:2:19. మీరు చెప్పండి మేడం, నేను తర్వాత ఓపెన్ చేస్తాను, లేట్ అవుతుంది. పదమంజరిలో మనకి ఉపపదం అతింగ్ ఏధాన్ ఆహారకౌ వ్రజతి, అది ఒక ఎగ్జాంపుల్ నుంచి వాళ్ళు కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. తుమున్నుళౌ క్రియాయాం క్రియార్థాయాం ఇది నుళ్. సో అది ఉపపదంగా ఉన్నప్పుడు ఈ
ఆహ్రు అనేటటువంటి ఆంగ్ ఉపసర్గపూర్వక హృ ధాతువుకి తుమున్ముళౌ క్రియాయాం క్రియార్థాయాం అనే సూత్రం చేత నుళ్ళు. ఇక్కడ అది కాంటెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ సమాసం అవుతుందా అంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా తెలుసు, అక్కడ వ్రజతి అన్నది థింగ్ కాబట్టి ఇక్కడ ఎలాగో సమాసం అవ్వదు. మరి అలాంటప్పుడు ఆ థింగ్ అని ఇంకెందుకు చెప్పడము, మనకి ఎలాగో తెలుసు కదా సుప్సుప్ప ఉంది అని. కాబట్టి ఇంకా అప్పుడు అతింగ్ ఇతికిం, ఇంకా అతింగ్తో ప్రయోజనం ఏమిటి? ఇక్కడ మనకి చెప్తున్నారు ఏమని, స్యాత్ ఏతత్ ముఖ్యంతస్య ప్రతిషేధః అనర్థకః. అంటే కేవలము థింగ్ అంటే ప్రత్యయ గ్రహణంతో తదంత గ్రహణం తినంత గ్రహణము తీసుకోవడం అవసరం లేదు, వ్యర్థం. ఎందుకంటే మనకు ఎలాగో తెలుసు సమాసం అన్నది తినంతంతో ఉండదు అని. కాబట్టి కేవలం అదే తీసుకోవడం అవసరం లేదు, వ్యర్థం, అది ఉపయోగం లేదు. సో దాంతో ఏం చెప్తున్నారు, యహ తేన సమానార్థః సుబంతస్య తస్య ప్రతిషేధో విజ్ఞాయతే. సో దానికి సమానార్థంగా ఉన్నటువంటి సుబంతానికి ప్రతిషేధము చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే క్వశ్చన్స్ అడుగుతారు, అదేంటి రెండిటికి ఎలా సమానము, ఎలా తీసుకొస్తున్నారు మీరు అది? తత్ర యద్యపి, ఎందుకని తినంతానికేమో కాల కారక సంజ్ఞ, అలాగే ధాతు ఒక క్రియారూపం, ఆ అర్థము క్రియారూపిత తినంతార్థ ప్రధాన అర్థమేమో తినంతానికి ఉంది, ఆ అర్థము సుబంతానికి లేదు కదా. సుబంతము ధాతువు గురించి క్రియ గురించి అది చెప్పదు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా తినంత ప్రతిషేధము అంటే సుబంత ప్రతిషేధము అని ఎలా చెప్తారు? సమానార్థాలు లేవు కదా. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. తథాపి క్రియావాచిత్వ మాత్రేణ తదర్థత్వం ఆశ్రీయతే. అలా అని కాదు, ఇక్కడ తినర్థము అంటే క్రియావాచి, ఆ క్రియావాచి ఆ దాన్ని ఆధారంగా చేసుకుని మనకి ఇక్కడ ఈ క్రియావాచి ఉపపదము సమసించదు అని చెప్పాలి. ఓకే, ఇది బానే ఉంది. మరి అలాంటప్పుడు తేన కారకో గతః కారకస్య వ్రజ్య ఇది గత వజ్ర శబ్దయోః కారక శబ్దేన సమాసః న భవతి. అలా అయితే ఓకే, అలా చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు ఇప్పుడు? క్రియావాచి అయిన ఉపపదము సమసించదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కారకః గతః అన్న చోట ఆ కారక అనేటటువంటిది క్రియావాచి శబ్దమే కదా. ఎందుకని? అది అక్కడ మనకి తుమున్ముళౌ క్రియాయాం క్రియార్థాయం, అక్కడ గమన క్రియకి అంటే ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పడానికి అక్కడ ఉపపదం అక్కడ కాదు, అది కాదు, క్రియాయాం క్రియార్థాయాం తుమున్ముళౌ ఆ సూత్రం చేత వచ్చినటువంటి నుళ్ళు అంటే ఇక్కడ భావార్థంలో వచ్చింది నుళ్ళు. కాబట్టి అది అక్కడ ఎలానో క్రియని చెప్తుంది. సో ఇక్కడ ఎలానో క్రియా చెప్తోంది కాబట్టి క్రియావాచ అయింది. సో అది ఉపపదము. అలాంటి ఉపపదము సమసించదు అని ఆల్రెడీ మనకి తెలిసింది ఒక అర్థం ద్వారా. క్రియావాచి ఉపపదం నా సమస్యతే అని చెప్పి ఓకే బానే ఉంది. అంటే ఆహా అంటే ఇక్కడ ఉపపదం లాగా తీసుకోకూడదు. ఇక్కడ మళ్ళీ చెప్తారు, అన్యథా హి క్రియార్థాయాం ఇది సప్తమీ నిర్దేశేన ఉపపదత్వాత్ అనయోః అపి సమాసః స్యాత్. అలా కాదు, ఇక్కడ ఉపపదము సమర్థవంతంతో సమసిస్తుంది అని తీసుకుంటే ఇక్కడ మనకి క్రియాయాం క్రియార్థాయాం అన్నది సప్తమీ నిర్దేశంలో చెప్పారు కాబట్టి ఇక్కడ ఉపపద హోదాలో ఇది అయిపోవచ్చు కదా, సమాసము అవ్వచ్చు కదా. అప్పుడు కాదు, అనుపపదత్వాత్ అది ఉపపదం అవ్వదు. ఎందుకు ఉపపదం అవ్వదు అని చెప్తున్నారు? ఇక్కడ క్రియాయాం క్రియార్థాయాం అని సప్తమిలో నిర్దేశించిన క్రియావచనానికి ఉపపదత్వం. అక్కడ ఏంటది? డైరెక్ట్ గా క్రియనే చెప్తున్నారంటే ధాతువు నిర్దేశం ఉంది అక్కడ. ఆ కాంటెక్స్ట్ లో ధాతువు నిర్దేశమే కదా. ఆ ధాతువు ఒక క్రియ తినంత రూపం పరంలో ఉన్నప్పుడే మనకి పూర్వక్రియ అదే క్రూ ధాతువుకి నుళ్ళు వస్తోంది.
ఉమ్, ఉమ్, సో అందుకని అక్కడ ధాతు ప్రధానం, ఆ ధాతువే క్రియ, ఉమ్, దానికి ఉమ్, ఉన్నటువంటి ఉమ్, నుళ్ళు అప్రధానం. ఉమ్, ఉమ్, కాబట్టి ఇది ప్రాపర్ అంటే ప్రధాన క్రియావాచి అవ్వదు. ఉమ్, అది క్రియను ఉమ్, చెప్పవచ్చు గాక, కానీ ఉమ్, అది ప్రధాన క్రియ అవ్వదు. కాదు. ఉమ్, ఎందుకని? అది దానికి మళ్ళీ కృత్ ప్రత్యయం మనము సుబంతం చేర్చేస్తున్నాం కదా, కారకః అని చెప్పి. మనం ఉమ్, అక్కడ కృత్తుల్లో ఉమ్, లేదది. ఇప్పుడు కృత్తుల్లో ఉందంటే కృత్ ప్రత్యయాంతం అయితే అక్కడ క్రియను కూడా చెప్తుంది, ఉమ్, అంటే అక్కడ ఉన్నటువంటి అర్థంతో పాటుగా. ఉమ్, కానీ ఇక్కడ మనకి కాంటెక్స్ట్ లో ఏముంది? కారకః అని అక్కడ సుబంతం ఉంది, అక్కడ ఉమ్, ఉమ్, సుప్రత్యయం చేర్చి ఉంది. ఉమ్, ఆ సుబంతం ప్రధానంగా ఈ క్రియను చెప్పదు కదా అది, చెప్పదు. ఉమ్, కదా. ఆ, అదెంతసేపు దాని కాన్సెప్ట్ వేరు, దాని ఊరికే ప్రాతిపదిక అర్థం తీసుకుంటుంది, దానికి తగినటువంటి లింగవచన కారక సంఖ్యలను చెప్తుంది అది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఈ కారక అన్నది ఉపపదమే అవ్వదు, అందుకని మన ప్రకృత సూత్రంలోకి రాదు, సో ప్రాబ్లం లేదు అంటారు. ఉమ్, 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 ఓకే, ఇక్కడ ఉమ్, ఇంకొక 2 లైన్స్ తర్వాత వస్తుంది చూడండి. ఉమ్, యత్ క్రియావాచిత్వాత్ ఉపపదం, ఉమ్, ఏదైతే ప్రాపర్ గా క్రియను చెప్తూ ఉపపదం అవుతుందో, ఉమ్, నా తత్ సుబంతం, అది సుబంతం కాలేదు. ఉమ్. ఎందుకని? సుబంతము క్రియను చెప్పలేదు కాబట్టి. ఓ, ఓకే. సుబంతం క్రియను చెప్పలేదు కాబట్టి ఉమ్, క్రియా ప్రాపర్ గా క్రియావాచి అయినటువంటి ఉపపదం ఏమైనా ఉండుంటే కనుక అది ఉమ్, సుబంతం అవ్వదు. ఉమ్, అలాగే యత్ సుబంతం నా తత్ క్రియావాచి, ఎప్పుడైతే ఉమ్. సుబంతం అయిపోతుందో, ఏదైతే క్రియావాచి కాదు. సుబంతం ఉందో అది క్రియావాచి కాలేదు. ఉమ్, కాదు. ఉమ్, అంటే ఇప్పుడు అక్కడ రెండు తెలుస్తున్నాయా? ఎప్పుడైతే అది క్రియావాచి కాలేదో అది ఉపపదం కూడా కాలేదు, ఉమ్, ఉమ్, నా అపి ఉపపదం. అంటే ఇప్పుడు ఈ రెండిటితో మనకి ఈ ఏతయోహ ఏవ ఏవం అన ఉమ్, అతింగ గ్రహణేన. సో ఇక్కడ అతింగ గ్రహణంతో మనకి ఇక్కడ రెండు తెలుస్తున్నాయి యోగాలు. ఉమ్, ఏంటి? క్రియావాచి ప్రాపర్ క్రియావాచి కాకూడదు, అంటే ఉమ్, తింతము కాకూడదు. ఉమ్, అలాగే ఉమ్, ఈ సుబంతం కూడా కాకూడదు. కూడా కాకూడదు. ఉమ్, మరి ఇంకా మధ్యలో ఉన్నది చూడండి, కృదంతం ఏమైంది? ఉమ్, ఉమ్, అంటే మామూలు కృదంత ప్రాతిపదిక ఉంటుంది కదా, జస్ట్ అంటే ఉమ్, సుబంతం ఉమ్, చేర్చకుండా ఉన్నటువంటి కృదంతం ఉమ్, రూపం, ఉమ్, అది క్రియని కనీసము ప్రధానంగా చెప్పలేకపోయినా, అంటే ఉమ్, ఇప్పుడు క్రూ ధాతువుకి నుళ్ళే ఉంది, ఉమ్, కారక, అక్కడ మనకి క్రియ తెలుస్తుంది, దాంతో క్రియ గౌణంగా తెలిసిన ప్రధానంగా ఉమ్, కర్తృర్థంలో క్రూ ధాతువు కంటే పరంలో విహితమైంది. ఉమ్, అంటే ఈ కృదంతాలు మాత్రమే పాక్షికంగా అయిన క్రియని చెప్పగలుగుతాయి, చెప్పగలుగుతాయి. సుబంతము అస్సలు చెప్పలేదు. ఉమ్, ఉమ్, తినంతాలు మనకు అసలు సమాసానికి పనికిరావు. ఉమ్, ఉమ్, ఇంకిప్పుడు మన కరెంట్ కాంటెక్స్ట్ లో మనకి ఉపపదానికి రిలేట్ అయ్యేది ఏముంది? ఇంకా అకృదంతాలు మాత్రమే రిలేట్ అయి ఉంటాయి. వస్తాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు అంటే ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట, దీన్ని పెట్టి ఒక సింపుల్ స్టేట్మెంట్ వేసేస్తారు. ఏమని? అక్కడ ఆల్రెడీ సుప్సుప అనేటటువంటి అనువృత్తిలో ఉమ్, అనువృత్తి ఉమ్, ఉండగా, అనువృత్తితోనే అతింగ్తో సమాసము సిద్ధించదు అని సిద్ధముగా ఉన్నప్పుడే ఉమ్, ఈ ఉపపదం అతింగ్ అనే సూత్రంలో అతింగ్ గ్రహణము అన్నది ఈ ఉమ్, సుబంతానికి ప్రతిషేధము. ఉమ్. అంటే ఆ సహసుపాలోని సుపాకి ఇది ఆహా, సుపాకని కాదు, అసలు అక్కడ సుబంతం అంటే ఈ ఉండదు. సుప్సుప నివృత్తి, నివృత్తి. ఓకే. ఉమ్, సుప్సుప నివృత్తి మామూలుగా. ఉమ్, ఉమ్, ఆ, ఓకే. ఎందుకంటే అక్కడ మనకి డైరెక్ట్ గా సుప్సుప నివృత్తి అని చెప్తారు. ఆ, ఉమ్, ఇక్కడ మళ్ళీ అంటే ఏంటి? ఇప్పుడు ఉపపదము సుబంత భిన్నము, తినంత భిన్నము అయినటువంటి శబ్దాంతరంతో సమసించి నిత్యంగా తత్పురుష అవుతుంది, ఉమ్, ఉమ్. అంతేనా? సుబంతము కాకూడదు, తినంతము కాకూడదు. తినంతము కాకూడదు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ మనకి ఒకటి వస్తుంది. అవును, ఇప్పుడు మనకి
సుబంతము కాకూడదు అంటున్నాము, తినంతము కాకూడదు అంటున్నాము. మరి హౌ డిడ్ వి ఫైనలైజ్ ఇప్పుడు ఆ సమర్థవంతమైన శబ్దాంతరము అది ఎటువంటి శబ్దాంతరం ఈ లెక్కన? ఇప్పుడు అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు తినంతంతో అవ్వదు, సుబంతంతో అవ్వదు, మరప్పుడు ఒక సమర్థవంతమైన శబ్దాంతరంతో అయితే అవుతుంది. కానీ అది ఎటువంటి శబ్దము ఆ థింగ్ అని అంటే ఆకి చెప్తుంది అనమాట. అతింగ్ నుంచే తీసుకుంటాం. అతింగ్ నుంచి ఇక్కడ ప్రతిషేధానికి వస్తాం, పర్యుదాస ప్రతిషేధం. తింగులు అంటే క్రియావాచులు, ఇవి వేటికంటే పరంగా విహితమై ఉంటాయి, ధాతువుల కంటే పరంగా విహితమై ఉంటాయి. సో ఇక్కడ పర్యుదాస ప్రతిషేధంలో తత్సదృశము కానీ దానికంటే భిన్నమైనది. అంటే ధాతువులకి అంటేనే పరంగా విధించాలి, కానీ తింగ్ అవ్వకూడదు. అప్పుడు ఏమవుతాయి అవి? ఫలితాంశం కింద మనకు తెలిసేదేంటి? ఆ తింగ్ భిన్న, సుప్పు భిన్న కృదంతాలతోనే అవుతాయి. ఇది ఫలితాంశం, కృదంతాలతోనే అవుతాయి. అంటే ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఏమైపోయింది? ఉపపదము సుబంత భిన్న, తినంత భిన్న సమర్థవంతమైన కృదంతముతోనే నిత్యంగా సమసించి తత్పురుష సమాసము. సో ఇప్పుడు మనకి ఓకే, ఇక్కడ వరకు బానే ఉంది. ఇప్పుడు మనం ఉపపదం అంటూ ఇందాని వరకు అతింగ్ అన్నది ఒక్కటి చూసాము. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. పోనీ క్రియావాచి ఇవన్నీ పక్కన పెట్టేసిన ఈ సూత్రంలో ఉపపదం అతింగ్లో అతింగ్ గ్రహణము అంటూ ఆల్రెడీ మనకి సుప్సుప అనువృత్తిలో ఉండి ఆ తింగ్ నిషేధం అన్నది ఆల్రెడీ సిద్ధంగా ఉన్నా సరే, ఇక్కడ మళ్ళీ అతింగ్ అన్నది పఠనము మనకి కొత్త అర్థాన్ని చెప్తోంది. ఏంటది? ఇది కేవలం తినంతానికే ప్రతిషేధం కాదు, సుబంతానికి కూడా ప్రతిషేధము. అందుకని తెలిసింది, ఇప్పుడు ఒక డెఫినేషన్ వచ్చింది మనకి. ఉపపదము సుబంత భిన్న, తినంత భిన్న కృదంతముతోనే, సమర్థవంతమైన కృదంతముతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసము. మరి ఇప్పుడు ఈ ఉపపదం అంటే ఏంటి? అతింగ్ వరకు కన్ఫ్యూజన్ క్లియర్ అయింది, బాగుంది. మరి ఇప్పుడు ఈ ఉపపదం అంటే ఏది తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనకి సంజ్ఞ ఉంది, ఉపపద సంజ్ఞ, అది తీసుకోవాలా? లేకపోతే ఆచార్యుల వారు ఇతరేతర అన్యోన్య ఉపపదాచ అనే సూత్రంలో అక్కడ ఒక ఉపపదం చెప్పారు, అలా తీసుకోవాలా? ఇప్పుడు సంజ్ఞ అయితే ఓకే, ద్వితీయ ధాత్వాధికారం 3:191 నుంచి ఆ తృతీయ అధ్యాయ పర్యంతము ఉన్నటువంటి సూత్రాలలో తత్రోపపదం సప్తమి స్థం అనే సూత్రం చేత ఉపపద సంజ్ఞ, ఆ ఉపపద సంజ్ఞ లేకపోతే ఉపోచ్చారితం పదం ఉపపదం అనేటటువంటి అన్వర్థ విగ్రహ వాక్యంతో ఒక్క నిమిషం అండి, ఆ సూత్రం చెప్తాను. 1:3:16 ఇతరేతర అన్యోన్య ఉపపదాచ. ఇక్కడ ఉపపదం ఉంది కదా, ఇప్పుడు దేన్ని తీసుకోవాలి? ఆ ఉపపదం అనే సంజ్ఞను తీసుకోవాలా? లేకపోతే ఈ సూత్రంలో ఆచార్యుల వారు చెప్పారు కదా, ఉపోచ్చారితం పదం ఉపపదం అని చెప్పి, అది తీసుకోవాలా? ఎందుకంటే రెండిటికి అర్థాలు వేరు కదా. అదేమో ధాత్వధికారంలో సూత్రాలలో సప్తమి విభక్తిలో నిర్దేశించబడిన దానికి ఉపపద సంజ్ఞ, ఇదేమో అధికారంలో ఉంది తత్రోపపదం సప్తమి స్థం అని. అందుకని తత్రోపపదం సప్తమి స్థమ్మే తీసుకోవాలి అని అనుకోవచ్చా? అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు ఇది తత్రోపపదం సప్తం, ఇప్పుడు దాతోహో అన్న అధికారము 3:191తో మొదలవుతుంది కదా, దాతోహో అన్న అధికారము. ఇది 3:192 ఇది తత్రోపపదం సప్తమి స్థం అన్నది. అందుకని అలా తీసుకోవచ్చా? తత్రోపపదం సప్తమి స్థం సూత్రము ఈ దాతోహ అధికారంలో ఉంది కాబట్టి అందుకని. అంటే మనకి ఇప్పుడు మన కాంటెక్స్ట్ లో ఇప్పుడు మనం సమాసాల్లో ఉన్నాం కదా, ఇప్పుడు మనం రెండులో ఉన్నాం. మనమేమి మన అధికారంలోనేమో ఉపపద సంజ్ఞ డిఫైన్ చేసలేదు,
ఓకే ఓకే. మరి ఇప్పుడు ఏది తీసుకోవాలి? ఉమ్, ఉమ్, ఆ ధాత్వాధికారంలో ఉన్నటువంటి ఉపపద సంజ్ఞ తీసుకోవాలా, ఉమ్, లేదా ఉమ్, ఇలా ఈ ఉమ్, ఇతరేతరన్యోన్య ఉపపదార్థ అంటూ సూత్రంలో అక్కడ ఉమ్, ఉపపదము అంటే ఉపోచ్చారితం పదం ఉపపదము అని ఉమ్, చెప్పి ఏదైతే సూత్ర ఉమ్, పఠనం జరిగిందో ఆ ఉమ్. అర్థంలో తీసుకోవాలా? ఓకే. ఓకే, అంటే అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. ఏది అప్పుడు తీసుకోవాలి? కౌంటర్ ఎగ్జాంపుల్ వస్తుంది. సరే, అలా అయితే రాజాశ్రితం ఉమ్, అనేటటువంటి సమస్త పదం ఉంది. ఉమ్, అంటే రాజ్ఞా ఆశ్రితం రాజాశ్రితం, ఉమ్, రాజు చేత ఆశ్రయించబడినది. ఉమ్, ఉమ్, బాగుంది. మరి ఇప్పుడు దీంట్లో ఏంటి ప్రాబ్లము? ఇది తృతీయ తత్పురుషే కదా, కర్తృకరణే కృతా బహుళం. ఉమ్, మరి ఇప్పుడు దీంట్లో ఉపపదం ఏంటి అంటే, ఉపోచ్చారితం పదం ఉపపదం అంటే మనము ఈ ఆశ్రితానికి సమీపంలోనే ఉచ్చరిస్తున్నాం కదా, రాజ్ఞ ఆ, ఆశ్రితం. ఆ. అంటే ఇప్పుడు ఈ రాజ్ఞ అన్నది ఉపపదం అవుతుంది కదా. అప్పుడు మనం సమీపంలో కేవలము ఉచ్చరిస్తున్నాం కాబట్టి. ఉపోచ్చారితం పదం ఉపపదం, సమీపంలో ఉచ్చరించేటటువంటి పదమే ఉపపదము అనేటటువంటి ఆ రెండవ ఉపపద అర్థం తీసుకుంటే గనక ఉమ్, ఇలాంటి సందర్భాలన్నిట్లో కూడా మనకి ఇది ఉపపదం అయిపోతుంది. ఉమ్. ఏది రాజ్ఞ అన్నది ఉపపదం అయిపోతుంది, ఉపపదం ఉపోచ్చారితం అయిపోతుంది. పదం. ఆ, ఓకే, మరి ఉపపదం అయిపోతే ఏమైంది? ఉపపదం సమర్థవంతమైన కృదంతంతో సమసిస్తుంది, సమర్థవంతమైన శబ్దాంతరంతో సమసిస్తుంది అని చెప్తున్నాం కదా, ఇక్కడ ఉమ్, కూడా సమసిస్తుంది. ఆ, ఓకే, బాగుంది. రాజ్ఞ, రాజన్, టా, ఉమ్, ఆశ్రిత, సు. సో ఇక్కడ మనకు ఉపపదం అతింగుకి ప్రాబ్లం లేదు. అంటే ఉపపదం అంటే ఉపోచ్చారితం పదం అని తీసుకుంటే సమాసం అవటానికి ఏం ప్రాబ్లం లేదు. మరి ఉమ్, ఇంకా సంశయం ఎక్కడ? పూర్వపదానికి పదత్వంలో ప్రాబ్లం ఉమ్, కదా. ఆ, అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు మనకు ఆ నకార రూపాలు అవి రావట్లేదు. ఉమ్, అంటే అతివ్యాప్తి జరిగిపోయింది అనమాట. కేవలము ఉపోచ్చారితం పదం ఉపపదం అనే డెఫినిషన్ తీసుకుంటే ఉమ్, అవసరం లేని కాంటెక్స్టుల్లో కూడా ఈ ఉపపదం అతింగ్ అనే సూత్రం ప్రవర్తించేస్తుంది. ఉమ్, అక్కడ దానికి అసలు అక్కడ ఒరిజినల్ గా రాజాశ్రితంలో అక్కడ కావాల్సింది ఏంటి? తృతీయ తత్పురుష. అక్కడ తృతీయ తత్పురుషకి సంబంధించినటువంటి స్వర విధానం కావాలి. ఆ, ఇప్పుడు ఈ ఉపపదం అతింగతో సమసిస్తే ఇక్కడ స్వర విధానం ఇది సెపరేట్ గా వేరేది ఉంటుంది కదా, లేదా కామన్ తత్పురుష స్వర విధానం ఉంటుంది. ఇలా ఉమ్, అవసరం లేని చోట కూడా అతి వ్యాప్తి జరిగిపోతుంది. ఉమ్, ఇది డిజైర్డ్ కాదు. ఉమ్, అందుకని కేవలము ఈ ధాత్వధికారంలో రెండవ ధాత్వధికారంలో చెప్పబడినటువంటి తత్రోపపదం సప్తమీస్థం అనేటటువంటి సూత్రము మాత్రమే, ఆ సూత్రం ద్వారా చెప్పబడినటువంటిదే ఉపపద సంజ్ఞ. ఉమ్, అలా ఇప్పుడు మళ్ళా డెఫినిషన్ మారింది. ఇది కేవలం ఉపపదం సమసించడం కాదు, ఉపపదము సంజ్ఞ ఉన్నటువంటి శబ్దము ఉమ్, శుభంత భిన్న తినంత భిన్న శబ్దాంతరంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ మనకి సూత్రము ఆ అంటే మనకి క్లియర్ గా తెలియాలి అంటే అసలు అక్కడ ఉపపదం అంటే ఏంటో తెలియాలి. అలాగే ఇక్కడ ఈ అతింగ గ్రహణం వలన ఈ ప్రయోజనము అది మనము చూసాం ఇప్పుడు. అంటే ఇప్పుడు అతింగ వలన ఆల్రెడీ మనకి సుప్సుప అనేది అనువృత్తిలో ఉండి తినంతాలతో సమాసము ఉండదు అనేది సిద్ధముగా ఉండగా, సూత్రములో అథింగ్ అనే పఠనం చేత ఆచార్యుల వారు ఇది మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని? ఇక్కడ కేవల తినంతానికే ప్రతిషేధము కాదు, సుబంతానికి కూడా ప్రతిషేధము. అందుకని ఉపపదము సంజ్ఞ ఉన్నటువంటి శబ్దము తినంత భిన్న సుబంత భిన్న శబ్దాంతరంతో నిత్యంగా సమసిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. ఇది వినడానికి చాలా నీట్ గా ఉందండి, కానీ ఇందాకన
అక్కడ సుప్సుపా నివృత్తి అని, అక్కడ సుప్సుపాకి నివృత్తి చెప్పాం కదా. అంటే ఇప్పుడు రెండిటికి ఉండకూడదు కదా. లేదా పోనీలే, ఇప్పుడు అతింగ్ అన్నది ప్రథమాలో ఉంది. ప్రథమలో ఉంది. ప్రథమాలో ఉంది కాబట్టి సుప్సుపాలో సుప్పుకు నివృత్తి చెప్పాలి. ఆ, అంటే ఉంటే రెండిటికి నివృత్తి అయిపోవాలి, లేకపోతే కేవలం ప్రథమాకి నివృత్తి అవ్వాలి. అంతేగాని ఇప్పుడు మన సూత్రార్థంలో చూస్తే ఉత్తర పదానికి కదా మనం చెప్తున్నాము. కృదంత ఆ సుబంత భిన్న తినంత భిన్న అని దేనికి చెప్తున్నాం మనము? ఆ ఉత్తర పదాలు. సుబంత భిన్న అన్నది స్పష్టంగా ఉన్నది ఉత్తర పదానికే, ఆ, పూర్వ పదానికి చెప్పట్లేదు మనం. ఆ, మరి అలా ఎలా పాసిబుల్ అయింది? ఇప్పుడు నివృత్తి అయిపోతే అధికారం మొత్తం నివృత్తి అయిపోవాలి, ఆ, సుప్సుప మొత్తం నివృత్తి అయిపోవాలి. ఆ, అంటే ఇప్పుడు ఉపపదం కూడా సుబంత భిన్న ఉపపదమే అయి ఉండాలి. లేదు ప్రథమాలో ఉన్నది అది నివృత్తి అయిపోయింది అని అనుకుంటే సుప్పుది అంటే ఈ ఉపపదం సుబంత భిన్న ఉపపదము తినింత భిన్న సుబంతం శబ్దాంతరంతో అని చెప్పాలి. అంతేగాని అటు ఇటు కాకుండా ఉత్తర పదంలో ఉన్నటువంటి సుబంతానికి నివృత్తి కొంచెం విజయశ్రీ గారు మ్యూట్ చేసుకోవాలండి. ఓకే ఓకే సరే. అలా అయితే ముందర ఫస్ట్ చెప్పిందేమో ఆచార్యులు, అంటే ఫస్ట్ జ్ఞాపకం చేసింది ఏంటి? ఈ సమాసంలో సుబంతాలు ఉండవు అన్నది జ్ఞాపకం చేశారు. అందుకని ముందర పూర్తిగా సుప్సుప నివృత్తి అంటే పూర్వం పదము సుబంతము కాదు, ఉత్తర పదము సుబంతము కాదు. కానీ మనకి ఉపపదం అనే సంజ్ఞని తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఉపపదం డిఫైన్ చేసేసాం. ఏమని చెప్పాము? ఉపపదం అంటే ఆ ధాత్వధికారంలో ఉన్నటువంటి ఉపపద సంజ్ఞ ఉన్నటువంటి శబ్దం. మరి అది పదమే అవుతోంది కదా టెక్నికల్ గా. ఎందుకని? తత్రోపపదం సప్తమీస్థం. అక్కడ సప్తమిలో ఏదైతే నిర్దేశం చేశామో సూత్రాలలో దాని యొక్క వాచకానికి ఉపపద సంజ్ఞ అవుతోంది. అలాగే అక్కడ మనకి పదం ఉన్నప్పుడే కొన్ని పదత్వ కార్యాలు కూడా జరిగి మనకి ఇష్ట రూపాలు వస్తున్నాయి. ఒకటి ఉపపదం ఎప్పుడు పదమే అవుతుంది, ఎందుకని అక్కడ విభక్తి ఉంటుంది కదా. ఆ విభక్తిని ఎలా తీసేస్తాము? కుంభం కరోతి ఇది. అక్కడ కుంభ నస్తో లేకపోతే ఏదైనా అక్కడ ఉండాలి కదా అది, లేకపోతే అది ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? కుంభ అనే ప్రాతిపదిక చెప్పాం కదా, ప్రాతిపదిక కాదు కదా ఉపపద సంజ్ఞ వచ్చేది. సో అక్కడ ఉపపదం ఆ సంజ్ఞ తీసుకున్నాం కాబట్టి ఉపపదం సుబంతం కాదు అని చెప్పడానికి కుదరట్లేదు ఒకటి. రెండవది, ఒకవేళ సుబంతము కాదు ఇలా ఆచార్యుల వారు ఇలా గుర్తు చేశారు కదా, అందుకని నివృత్తి చెప్పేద్దాము అంటే మనకి ఇష్ట రూపాలు రావట్లేదు. పదం ఉన్నప్పుడే కదా మనకి ఈ నకార లోపాలు లేకపోతే సకారం నుంచి రుత్వం వెళ్ళడము అలాంటి కార్యాలన్నీ జరిగేది. నలోపము. ఇప్పుడు చర్మ కరోతి ఇతి అనే రూపం ఉంది. అక్కడ మనము ఆ చర్మన్ నస్ క్రూ అన్, అక్కడ నస్సు లేదు అంటే ఇప్పుడు అది పదము కాదు అని చెప్పేస్తున్నాం అనుకోండి, అంటే అక్కడ నస్సు ఉత్పత్తి జరగకూడదు అంతే కదా. పదం కాదు అంటే ఇప్పుడు నస్సు ఉత్పత్తి అక్కడ జరగకూడదు. మరి అప్పుడు నస్సు ఉత్పత్తి జరగనప్పుడు అది పదం అవ్వనప్పుడు ఆ చర్మంలో నకారం లోపించదు కదా, లోపం అవ్వదు కదా. అంటే శిష్ట రూపాలు మనం సాధించలేము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ శిష్ట రూపాలను సాధించలేకపోతున్నాము. అలాగే మనం పూర్వ పదంలో ఉపపదం అని చెప్పిన సంజ్ఞకి కూడా మనము దానికి ఇది కరెక్ట్ గా దానికి చెప్పట్లేదు, మనం దాన్ని చూపించట్లేదు కదా. ఇప్పుడు మనకి కుంభం కరోతి లేదా ఇప్పుడు చర్మ కరోతి అన్నప్పుడు అక్కడ చర్మ అనే కర్మ పదానికి ఉపపద సంజ్ఞ వస్తోంది. మరి ఆ కర్మ పదాన్ని చూపించడానికి ఆ కారకానికి కర్మకారకానికి చూపించడానికి కావాల్సిన విభక్తి ఉండాలి కదా, అప్పుడే అది ఉపపదం అవుతుంది కదా. ప్రాతిపదిక కాదు కదా అక్కడ ఉపపదము. అంటే ఉపపద సంజ్ఞా విధానంలోని దోషం తెలుస్తోంది.
అంటే అక్కడ కంప్లీట్నెస్ లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పూర్వ పదంలో సుబంతం కాదు అని చెప్పడం చేత ఇలా ఈ పద విధిలో మనం ఏమైనా చేయాల్సి వస్తే, అంటే ఇప్పుడు ఈ పద సంజ్ఞ ఉన్నప్పుడు చేయాల్సిన కార్యాలు కూడా అక్కడ సిద్ధించక అనిష్ట రూపాలు వస్తున్నాయి. అందుకని ఏం చేశారు, కంపల్సరీగా సుబంతం అయితే ఉండకూడదు, అది ఆచార్యుల వారు చెప్పేశారు. యాతింగ్ అని చెప్పడం వల్లనే అది చెప్పకనే చెప్పేశారు సుబంతం వాయిస్ ఉండదు. కట్ అవుతుందండి. ఇప్పుడు అతింగ్ అని చెప్పడం చేతనే అక్కడ ఆచార్యుల వారు చెప్పకనే చెప్పారు. ఇక్కడ కేవలం తింగే కాదు, సుప్పులు కూడా ఉండద్దు, సుబంత ప్రతిషేధము అని. మరి ఇప్పుడు పూర్వపదమేమో మనం ఇప్పుడు చెప్పిన లాజికల్ రీజన్స్ మూలాన పూర్వపదమైన ఉపపదానికి సుబంతత్వం కావాలి, పదత్వం కావాలి దానికి కంపల్సరీగా. ఇంకా దేనికి ఉండదు అప్పుడు, ఇంకా ఉత్తర పదానికి ఉండకూడదు. ఉత్తర పదార్థం. అంటే అప్పుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది మన సూత్రము, ఉపపద సంజ్ఞ ఉన్నటువంటి సుబంతము తినంత భిన్న సుబంత భిన్న కృదంతముతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసము. ఇదే మనకి కౌముదలో ఇన్ షార్ట్ చాలా సింపుల్ సెంటెన్స్ లో పర్ఫెక్ట్ గా రాసేస్తారు దీక్షితుల వారు. ఉపపదం సుబంతం సమర్థేన శబ్దాంతరేణ నిత్యం సమస్యతే అతినంతశ్చ సమాసః అయం. అంటే ఉపపదము సుబంతమైనటువంటి ఉపపదము సమర్థవంతమైన శబ్దాంతరంతో నిత్యంగా సమసిస్తుంది. ఈ సమాసంలో తినంతాలు ఉండవు. అంటే ఇంత అనాలిసిస్ జరిగాక ఆయన చక్కగా ఒక స్టేట్మెంట్ వేశారనమాట. ఇది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మిగిలిందంతా గుర్తుంది లేకపోయినా మనకి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ సూత్రంలో ఉపపదం అతింగ్ లో అతింగ్ గ్రహణము 2 చూపిస్తోంది. కేవల తింగ్ ప్రతిషేధం మాత్రమే కాదు, సిద్ధే సతి శాస్త్రారంభ నియమార్థ అంటూ చెప్తాం కదా మనము. ఇక్కడ నియమం లాగా కాదు, కానీ ఇక్కడ ఒక జ్ఞాపకం. ఏంటా జ్ఞాపకము? ఈ అతింగ్ అనే దాని చేత కేవల తినంత ప్రతిషేధమే కాదు, సుబంత ప్రతిషేధము కూడా. అంటే ఈ సమాసంలో సుబంతాలు కూడా ఉండద్దు, తినంతాలు ఉండద్దు, సుబంతాలు ఉండద్దు. కానీ పూర్వపదం ఎప్పుడైతే ఉపపదం అనే సంజ్ఞని తీసుకుంటున్నామో మనకి పూర్వపదంలో ఆ పదత్వం కావాలి. అందుకని చెప్పి శిష్ట రూపాలని సాధించుకోవటానికి ఉపపదం అనే సుబంతము తినంత భిన్న సుబంత భిన్న శబ్దాంతరంతో, అందుకని శబ్దాంతరం అన్న పదం అన్నమాట. ఈ శబ్దము అంటే ఆ ప్రాతిపదికని శబ్దం. ఈ శబ్దం అంటే ప్రాతిపదిక. ఏ ప్రాతిపదిక? కృతంత ప్రాతిపదిక. తో నిత్యంగా సమసించి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇది జ్ఞాపకము ఇవన్నీ చెప్తున్నారు కదా, వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏంటి? అంటే ఇప్పుడు ఏదో ఒక ఎక్స్ట్రా ప్రయోజనం ఉండాలి కదా. ఇప్పుడు కేవలము అతింగుతో సుబంత ప్రతిషేధము మాత్రమే చెప్పదలుచుకున్నారా ఆచార్యుల వారు? అలా చెప్పదలుచుకుని ఉంటే ఇంకొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా పెట్టేసి ఉండేచ్చు కదా ఆయన కదా. అంటే దీని చేత మనకి తెలియకుండా పూర్వాచార్యుల వైయాకరుణుల ప్రసిద్ధమైనటువంటి ఒక పరిభాషని కూడా చెప్పకనే ఈ సూత్రం చేత ప్రవర్తింపచేస్తున్నారు. ఏంటా పరిభాష పూర్వాచార్యుల వారిది? గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః. అంటే గతి కారకాలు ఉపపదాలతో కృత్తులకి సమాసము జరిగినప్పుడు ఆ సమాసము అన్నది ఎప్పుడు సుబుత్పత్తి కన్నా పూర్వమే సమాసము. అది పూర్వ వైయాకరణుల సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మన ఆచార్యుల వారు అంగీకరిస్తున్నారు. దాన్ని అతింగ్ అనేటటువంటి ఒక స్పెషల్ పదము చేత ఇంత పరిభాషని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఓకే,
ఆ, మరి ఇప్పుడు బాగుంది జ్ఞాపకం చేస్తున్నారు అంటున్నారు కదా, ఆ, ఎలా జ్ఞాపకం చేస్తున్నారు? హౌ, అంటే ఎలా రియలైజ్ చేస్తున్నారు ఇప్పుడు దీన్ని? ఉమ్, గుర్తు చేస్తున్నారు సరే, కానీ ఉమ్, ఈ ఉపపదం అతింగుకి ఎలా కొరిలేటెడ్ అది? ఉమ్, ఎలా సాధించవచ్చు? ఉమ్, ఓకే, ఉపపదం అనే దానికి మనకి ప్రాబ్లం లేదు. ఎందుకని? ఉమ్, ఫైనల్ గా అతింగ గ్రహణంతో అక్కడ సుప్పులకు కూడా నివృత్తి. ఉమ్, అంటే సమాసం ఎప్పుడు జరుగుతోంది? ఉపపదానికి వేరే శబ్దానికే జరుగుతోంది కానీ పదానికి జరగట్లేదు. ఉమ్, అంటే ఉమ్, ఈ ప్రాక్ సుబుత్పత్తేహే అన్నది సెట్ అయిందా ఉపపదానికి? ఉమ్, ఉపపదంతో వేరే శబ్దానికి, శబ్దము ఉమ్, అంటే అక్కడ సుబుత్పత్తి జరగక ముందరే అక్కడ సమాసము, ఉమ్, 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 అక్కడ సెట్ అయింది ఉపపదానికి. ఉమ్, అదేంటి మరి కృద్భిహి అన్నారు కదా, ఇక్కడ మీరేమో శబ్దం అంటున్నారు కదా. ఉమ్, ఉమ్, అక్కడ ఉమ్. వైయాకరణుల సిద్ధాంతంలో కృద్భిహి కృత్తులని చెప్పేశారు, ఆ, మీరేమో ఇక్కడ కృత్తులు. దాని నుంచి శబ్దాంతరం అంటున్నారు కదా. ఉమ్, మరి ఉమ్, ఇది ఎలా కొరిలేట్ అవుతుంది? ఆ, అంటే అతింగ గ్రహణం అన్నారు కదా, ఆ అతింగ్ అన్నది మనకి పర్యుదాస ప్రతిషేధం తీసుకోండి. ఉమ్, ఎప్పుడైతే అది పర్యుదాస ప్రతిషేధం అవుతుందో దానికి సాదృశ్యమైనది, ఉమ్, అలాగే దానికంటే భిన్నమైనది ఉమ్, గ్రహించాలి. ఉమ్, అపేక్ష ఉంటుంది. అంటే ఇక్కడ కేవలము తింగులకి ప్రతిషేధం మాత్రమే కాదు, ఉమ్, తింగులకి సదృశ్యమైనది, తింగుల కంటే భిన్నమైన దాని అటువంటి ప్రత్యయాల అపేక్ష. ఉమ్, మరి ఇక్కడ తింగులకి సదృశమైనవి అంటే కృత్తులే. కృత్తులు. కృత్తులు. అంటే ఇక్కడ పర్యుదాస ప్రతిషేధాన్ని గ్రహిస్తే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? ఉపపదము సమర్థవంతమైన కేవల కృదంతంతో, అంటే కృదంత ప్రాతిపదికతో సమాసము అని చెప్పొచ్చు కదా షార్ట్ గా. ఉమ్, ఓకే, బాగుంది. అలాంటప్పుడు గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తే అనే ఉమ్, పరిభాషలో ఉపపదానికి ప్రూవ్ చేసినట్టు అయింది. ఉమ్, ఉపపదము కృదంతముతో సమాసము ఎప్పుడు సుబుత్పత్తి కన్నా ముందరే జరుగుతుంది. ఉమ్. అక్కడ వరకు క్లియర్. మరి ఇప్పుడు గతికి ఎలాగా? గతికి కూడా. ఉమ్, అంటే ఈ ఉపపదం అతింగ్ అనే దాన్ని యోగ విభాగం చేశారు మళ్ళీ. అప్పుడు అతింగ్ ఉంటుంది కదా, ఉమ్, అలానే పూర్వ సూత్రం ఏంటి? కుగతి ప్రాదయ. కుగతి ప్రాదయ. ఉమ్. ఇక్కడ మనకి పరిభాషలో కావాల్సింది ఏంటి? గతి కావాలి. గతిక. కాబట్టి ఆ కుగతి ప్రాదయాన్ని కూడా యోగ విభాగం చేశారు. అంటే సూత్ర విభజన జరిగింది. ఎలా చేశారు. జరిగింది? కుప్రాదయ గతి. గతి, ఉమ్, గతి, అక్కడ సూత్ర విభజన జరిగింది. ఇప్పుడు ఏం చేశారు? పరసూత్రమైనటువంటి ఉపపదం అతింగ్ నుంచి ఆ అతింగ్ ని అపకర్ష చేశారు, అంటే పుల్ చేసుకున్నారు. తర్వాత పరశాస్త్రంలో ఉన్న దాన్ని ఈ శాస్త్రంలో ఉపయోగించుకున్నప్పుడు అది అపకర్ష అవుతుంది కదా. ఉమ్, అప్పుడు ఏమైంది? గతి అతింగ్ అనేటటువంటి సూత్రం అయింది. ఉమ్. అంటే దాని అర్థం ఏంటి? గతి సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు సమర్థవంతమైన శబ్దాంతరంతో కాదు. సమసించి, అంటే తెంగు భిన్న సుభిన్న శబ్దాంతరంతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసము. ఉమ్. అంటే మనం అప్పుడు గతికి కూడా ప్రూవ్ చేసినట్టు ఇప్పుడు అయిందా? మళ్ళీ కృదంతో చేయొచ్చునేమో కదా అప్పుడు. మళ్ళీ ఏం చెప్తారు? మళ్ళీ కృత్తులు కావాలి కదా అంటే ఓకే, అక్కడ తింగుని పర్యుదాస ప్రతిశతం చేసుకోండి. చేసుకోండి. ఓకే. అప్పుడేమైంది? కృత్తులే వస్తాయి. అంటే గతి సంజ్ఞకాలు కేవల కృదంత ప్రాతిపదికాలతో నిత్యంగా సమసిస్తాయి. ఓకే, అందుకనే 3 చెప్తున్నారు కారకంతో కూడా. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి 2 తెలిసిపోయినాయి. ఇప్పుడు ప్రూవ్ చేసాం. ఒకటి డైరెక్ట్ గా ప్రూవ్ చేసాం. ఆ ఉపపదం అతింగులో అతింగ్ అన్న దాని చేత సుబంత ప్రతిషేధము కూడా అని చెప్పడం వలన అక్కడ ఉపపదము కృదంతముతో సుబుత్పత్తి కంటే పూర్వమే సమసిస్తుంది అని ఒక అర్థం తెలిసిపోయింది. అలాగే ఈ కుగతి ప్రాదయ యోగ విభాగం చేసాము, ఉపపదం అతింగ్ని కూడా యోగ విభాగం చేసాము. అప్పుడు కుప్రాదయ అనేటటువంటిది గతి అనేటటువంటిది. ఇప్పుడు ఆ గతి అనే ఆ యోగ విభాగం చేసిన తరువాత అతింగ్ని అపకర్ష చేసుకున్నాం, గతి అతింగ్ అని.
అంటే ఇక్కడ మళ్ళీ పర్యుదాస పెట్టుకున్నాం అంటే పర్యుదాస ప్రతిషేధము అక్కడ మనకు అర్థం తెలిసింది ఏమని గతి సంజ్ఞకాలు సమర్థవంతమైన కృదంతముతో శుభుత్పత్తికి పూర్వమే సమాసం నిత్యంగా సమసిస్తాయి. సో ఇప్పుడు రెండిటికి ప్రూఫ్ అయిపోయింది. మరి ఇప్పుడు మూడో దానికి ఏం చేస్తారు అంటే ఇది ఏకదేశ అనుమతి ద్వారా దానిని కూడా మనము చూపించినట్టే. ఇప్పుడు మనము కేసెస్ లో చూడండి, ఏదైనా థియరం సాల్వ్ చేయాలంటే ఓ 2 ఎగ్జాంపుల్స్ చూపించి హెన్స్ ఫోర్త్ ఇట్ విల్ వర్క్ అని చెప్పేస్తాం కదా, ఇట్ ఈస్ అప్లికబుల్ అని. అలా ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఉన్నాయి కండిషన్స్, గతి, కారక, ఉపపదాలు. మనం రెండింటికి చూపించేసాం, గతి ఉపపదాలకు చూపించేసాం. ఇంకప్పుడు కారకం విల్ ఆల్వేస్ ఫాలో. అచ్చా, అలా అంటారా? కారకం విల్ ఆల్వేస్ ఫాలో. అది కానీ మరి ఏకదేశ కారకాలలో అన్నమాట. అన్ని కారకాలు వస్తాయా అన్నది అదే భలే వచ్చింది మీకు డౌట్, వచ్చింది వాళ్ళకు కూడా. ఓకే, ఆ ఏకదేశ అనుమతి అంటున్నారు కదా, మరి దీన్ని ఎలా మనము అంటే ఇప్పుడు సమాస విధాయకం అప్పుడు ప్రూవ్ చేయాలి కదా దాన్ని, మరి ఎలా చేస్తారు? ఏం ప్రాబ్లం లేదు, మాకు అసలు అద్భుతమైన సూత్రం ఉంది. కర్తృకరణే కృతా బహుళం. అచ్చా, బాహుళ ప్రవృత్తి ఉంది. నాకేది కావాలంటే నీకేది కావాలంటే చెప్పు, నేను అది అక్కడ చేసి పెడతా. శిష్ట ప్రయోగాలు చూపించినాక అంతే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆ బాహుళ ప్రవృత్తి చేత కారకాలకి కూడా మనకి ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. అది ఏకదేశ అనుమతి. అంటే ఆచార్యుల వారు కేవలము ఉపపదం అతింగ్ అనే సూత్రములో అతింగ్ అనేటటువంటి విశిష్టమైన పద ప్రయోగము చేతనే మనకి ఈ పూర్వాచార్యుల యొక్క పరిభాష అయినటువంటి గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుపుత్పత్తేః అనేటటువంటి పరిభాషను గుర్తు చేస్తున్నారు. ఇక్కడ పాణినీయ వ్యాకరణం ఆ పరిభాషని ఫాలో అవుతుంది అని ప్రూవ్ చేస్తున్నారు. ఇది ఒకసారి కొంచెము అందరికి క్లియర్ గా ఉందండి? ఒకవేళ ఏమైనా ఇంకొకసారి మళ్ళీ చెప్పమంటారా, లేకపోతే? ఇవాళ లోడ్ ఎక్కువగానే ఉంది. అంటే ఒకట్లేండి, చెప్పినట్టు ఆ థింగ్ అక్కడ సుబంతం కూడా కానటువంటి దాన్ని తీసుకుని కృదంతాన్ని కానీ దేన్నైనా గతి ఉపపద మూడింటిని ఏదైనా లింక్ చేసి సమాసం చేయొచ్చును. దాన్ని ఎక్కువగా మీరు చెప్పినంతలాగా చెప్పాలంటే అది PDF ఉంది కదండి సమాస ప్రకరణము, దానిలోను చూడండి, ఎక్కడ పేజ్ నెంబర్ కూడా చెప్తాను. నేను ఎప్పుడో పెట్టానండి. అదే ఒక్క నిమిషం, అక్కడ ఉపపద సమాస ప్రకరణం అన్న దానిలోను ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీరు అది అంటే ఇప్పుడు విన్నారు కదా, విని మళ్ళీ అది కూడా ఇంకొకసారి మనం విడిగా పర్సనల్ గా చదివి అప్పుడు ఏదైనా మనం ఎగ్జామ్ పదమంజరి అవి చదివితే మనకు అర్థం కాకపోవచ్చు. ఇదైతే తెలుగులో క్లియర్ గా ఇచ్చారు కాబట్టి సుబ్రహ్మణ్యం గురువు గారు చదవండి. చదువుతాను. టాపిక్ హార్డ్ గానే ఉంది, ఇదిగోండి. పోనీ ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా తీసేసిన బాలమనోరంలో చాలా ఈజీగా ఇచ్చారు. పోనీ అదొకసారి లైన్ బై లైన్ చూద్దాం, అప్పుడు పోనీ అందరికి క్లియర్ గా ఉంటుంది కదా. జ్ఞాపం చేద్దామండి. బాలమనోరం ఇప్పుడు ఏమండి మేడం చెప్పండి. అదే కృదంతం ప్రాతిపదిక ఉపపదంతో సమసించింది అనుకోండి, అప్పుడే అది సమాసం అవుతుంది సుబంత ఉత్పత్తి ముందు అని చెప్పొచ్చు దాన్ని. అంతే అంతే కదా, టార్గెట్ అదే. అంటే ఎప్పుడు సమాసం అవుతుంది అంటే ఆ కృదంత ప్రాతిపదిక లెవెల్లోనే సమాసం అవుతుంది. అంతే, దాని సుప్పులే మనం వేయటం లేదు, వేయకుండానే చేయకూడదు.
చేయకూడదు ఎందుకంటే అంతే. అతింగ్ అనే పదం చేత అక్కడ కేవలము తింగులు మాత్రమే ప్రతిషేధం కాదు, సుప్పులకు కూడా ప్రతిషేధము. ప్రతిషేధం కాబట్టి అందుకని కృదంత సుబుత్పత్తి ప్రాతిపదికతోనే జరగక మనం పూర్వమే సమాసము. సమాసం అది అందుకని ఆ సమర్థ పదం సమాసం చేసేసాక అప్పుడు మనకి డిజైర్డ్ శుభోత్పత్తి జరుగుతుంది అనమాట. ఉత్పత్తి జరుగుతుంది అంతే. యా బాలమనోరమ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. బాగా చాలా సింపుల్ గా ఒకసారి ఉంది. అందరూ 2-2-19 బాల మనోరమ. ఓకే. స్టార్ట్ చేద్దామండి చదవడం. అందరూ ఓపెన్ లోనే ఉందా? ఓకే. ఉపపదం అతింగ్. పదం అని చెప్పారు కదా. కాదండి, బాల మనోరమ. ఓహో, అంటే బాల పదం మనోరమ. అంటే ఏంటంటే భాష్యాన్ని టోటల్ గా ఫాలో అయిపోయింది టు ద టీ. ఓకే ఓకే. బాల మనోరమ ఏంటంటే మనకి ఇంకా సింప్లిఫైడ్ గా అక్కడ కావాల్సింది నీట్ గా చూపించింది. ఇంకా ఓకే. ఎక్స్ప్లెనేషన్స్ మన ఉండవు. అలాంటి బాలుల కోసం బాలమనోరమ బాగుంది చక్కగా. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అయిపోతే భ్రమర్ గారు అన్నట్టు తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి పదమంజర్ చూసి మళ్ళీ దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత చూడొచ్చు. పోనీ ఒకసారి ఉపపదం అతింగ్ బాల మనోరమ. సుబంతం ఇది శుభామంత్రితే ఇత్యతః తద్ అనువృత్తే ఇది భావః. అనువృత్తిలోకి ఉంది సూత్రము. సమర్థేన ఇది. ఇది ఎలా తెలుస్తోంది? సమర్థ పదవిధి అనేటటువంటి పరిభాషా సూత్రం ఉంది కదా. సో ఆ సూత్రంలో ప్రథమాంతం సమర్థ గ్రహణం తృతీయాంతతయా విపరిమణ్యతే ఇది భావః. మరి పరిభాషలోనేమో అక్కడ ప్రథమాలో ఉంటుంది సమర్థ పదవిధి అని. ఆ ప్రథమాలో ఉన్నదే ఇక్కడ తృతీయార్థంలో చెప్పబడింది. అందుకని ఉపపదం సమర్థేన శబ్దాంతరేణ అని చెప్తున్నాం అనమాట. ఓకే ఓకే. బాల మనోరమలు ఎక్కడ చదువుతున్నారండి? 2-2-19 అండి. 2-2-19 దానిలో బాల ఉపపదం మనోరమ అతింగ్ ఓపెన్ చేశాను. అది మీరు క్లిక్ ఉపపదం చేయండి. ఉపపదం చేస్తే సమర్థేన అవును నిత్యం అవుతుంది. సమర్థ్యతే అట్లా ప్రారంభమైంది కదా. అది కౌది మూలం అండి, దాని కింద పారాగ్రాఫ్. బాల మనోరమ కౌముది కిందదా? ఉపపదం అతింగ్ బాల మనోరమ మీద క్లిక్ చేయండి. సుబంతం ఇది శుభామంత్రితే ఇత్యతః తద్ అనువృత్తే ఇది భావః. అంటే శుభామంత్రితే తదాంగవత్స్పరే అనే సూత్రం నుంచి అక్కడ మనకి అనువృత్తిలో వచ్చింది. అలాగే సమర్థేన అక్కడ కొంచెం టైపోలు ఉంటాయి. ఈ సమర్థేన అన్నది సమర్థ పదవిధి అనేటటువంటి పరిభాషా సూత్రంలో ప్రథమాలో చెప్పబడినటువంటి సమర్థ అనేటటువంటి పదము ఇక్కడ తృతీయార్థంలో చెప్పబడింది. అందుకని తృతీయ విభక్తిలోకి వెళ్ళింది అనమాట. సమర్థేన అని చెప్తున్నాం. అతింగష్ట సమాసః ఇది. అంటే ఇక్కడ మనం అతింగ్ అనే సూత్రంలో ఏదైతే చెప్పామో అది సమాసానికి విశేషణం. ఇది ఎటువంటి సమాసము? తింగులు లేనటువంటి సమాసము. సూత్రే తింగ్ ఇది తదంత గ్రహణం ఇది భావః. అక్కడ సూత్రంలో తింగ్ అని చెప్పింది ప్రత్యయ గ్రహణే తదంతస్యాపి గ్రహణం అనే పరిభాషతో అక్కడ తినంతము అని చెప్పబడుతోంది. అంటే అర్థం ఏమైంది? సమాసః తినంత ఘటితః న భవతి ఇత్యర్థః. అంటే సమాసంలో తినంతలు ఉండవు, పద రూపంలో తినంతాలు ఉండవు. అతింగ్ ఇది కిం? ఇప్పుడు అతింగ్ అని ఎందుకు చెప్పాలి? కృద్భిహి అని చెప్పేసేయచ్చు కదా. కృద్భిహి అని చెప్పచ్చు. అసలు అతింగ్ అన్నది ఎందుకు? ఎలాగో ఉంది కదా, సుప్సుప ఉంది కదా, ఇంకెందుకు అతింగ్? ఇప్పుడు చూపిస్తున్నారు. కారకో వ్రజతి తుమున్ముళౌ క్రియాయాం క్రియార్థాయాం ఇది వ్రజతి ఇది ఉపపదే క్రూయో నుల్ అకాదేశః. అంటే ఇది మనకి కాన్సెప్ట్ తెలుస్తుంది కదా. అంటే కర్తుం గచ్చతి అనే అర్థంలో అక్కడ కర్తుం అర్థంలో తుమున్ అర్థంలో అక్కడ మనకి అంటే క్రియ పరంలో ఉన్నప్పుడు ఆ క్రియ యొక్క ప్రయోజనము ఎప్పుడైతే చెప్పాలో ఆ ప్రయోజనాన్ని చెప్పేటటువంటి ధాతువు కంటే పరంలో నుళ్ళు గాని తుమున్ గాని నుళ్ళు గాని తుమున్ గాని. సో ఇక్కడ కారక వ్రజతి, ఇక్కడ క్రియాపదం ఏంటి? వ్రజతి, వెళ్ళటం. ఎందుకు వెళ్తున్నాడు? దాని యొక్క ప్రయోజనం చేయడానికి వెళ్తున్నాడు. అంటే అక్కడ క్రియ యొక్క ప్రయోజనము ఉపపదంగా ఉందన్నమాట అక్కడ.
అంటే ఇప్పుడు ఈ వ్రజతి అనే ధాతు రిఫరెన్స్ ఏమైపోయింది? ఆ వ్రజతి అనే క్రియ దేనికోసం చేస్తున్నాడో ఆ పదమే ఉపపదంగా కలిగి ఉన్నది. అది అటువంటి ఉపపదముగా ఉన్నప్పుడు ఏదైతే క్రియార్థాన్ని చెప్తోందో ఆ ధాతువు కంటే పరంలో తుమును గాని నుళ్ళు గాని, అంటే కర్తుం వ్రజతి చెప్పొచ్చు, లేదా కారకః వ్రజతి చెప్పొచ్చు. ఒకటే అర్థం రెండిటిది. ఇక్కడ ఒక్క సెకండ్ అండి. ఇప్పుడు అర్థింగ్ అని చెప్పకపోతే ఇక్కడ సమాసం అవడానికి ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే ఉపపదం ఒకటి ఉంది కదా. అదే ఇప్పుడు దాన్ని ఫైనల్ గా తీసుకొస్తారు ఇక్కడికి. ఓకే, వీళ్ళు ఏంటంటే అన్ని పక్షాలు మనకు చెప్పరండి. అక్కడ ప్రాబ్లం కి సొల్యూషన్ పక్షం చెప్తారు అంతే, క్వశ్చన్స్ అడుగుతూ ఉండరు. అందుకని మీకు వెంటనే అక్కడ అర్థింగ్ అని ఎందుకు అడగాలి, ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కదా అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇన్ఫరెన్స్ ఏంటంటే ప్రతి స్టేట్మెంట్ కి మనకి ఒక క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వాళ్ళు చూపిస్తారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఆదేశం, ఇది మన కాంటెక్స్ట్ కారకో వ్రజతి. ఇప్పుడు ఇక్కడ మనం సూత్రం ఏమని చెప్పేశారు? తినంతశ్చ అదే సమాసః తినంత ఘటితః న భవతి అని చెప్పడం వలన ఉపపదం సమర్థేన ఏతత్ కాదు ఇది ఏతావత్ యుక్తే ఇహ అపి ఉపపద సమాసః స్యాత్. ఓకే ఓకే, అంటే అతినంత ప్రతిషేధము అతింగ్ అనే పదం చేత కేవలము సుప్పులు అంటే అది మొత్తం తీసేశారు, సుప్పులు అనువృత్తి తీసేశారు అనమాట, అంతే చేసింది. సుపా అనువృత్తి తీసేశారు, సుపా అనువృత్తి తీసేశారు. అందుకని ఏం జరిగింది? ఉపపదం సమర్థేన సమస్యతే అనేటటువంటి అర్థం వచ్చింది ఉపపదం అతింగ సూత్రానికి. ఆ అర్థం వచ్చేసరికి ఇక్కడ మనకి సరిపోయింది కదా కాంటెక్స్ట్. కారకం అనేది ఉపపదము, క్రియాయాం క్రియార్థాయాం సప్తమిలో చెప్పబడింది. సో దాని చేత నిర్దిష్టమైనటువంటి దానికి ఉపపద సంజ్ఞ వాచకానికి. కాబట్టి ఇక్కడ కారక అనే క్రియావాచికి ఉపపద సంజ్ఞ వచ్చింది. సమర్థము, ఇప్పుడు ఈ కారకకి నుళ్ళొచ్చిందే వ్రజతి ఉన్నందువల్లే వచ్చింది కదా కదా. అంటే ఇప్పుడు ఒకదానికొకటి పరస్పర అన్వయం అయితే ఉందిగా, అన్వయం ఉంది, అన్వయం ఉంది అంటే సమర్థత ఉన్నట్టే కదా, సామర్థ్యం అయితే ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఉపపదము సమర్థేన సమస్యతే అని చెప్పి ఊరుకుంటామో కేవలం అంటే ఉపపదం సమర్థేన శబ్దాంతరేణ సమస్యతే అంతే, అక్కడ సుప లేదు. అలాంటప్పుడు ఇక్కడ కూడా వచ్చుండేది కదా కారకో వ్రజతి అనే చోట కూడా. మరి ఉపపదం ఉంది, సామర్థ్యం ఉన్న ఇది పక్కన ఉంది, వెళ్ళే సుబద్ధంలో కానిది పక్కన ఉంది. మన కండిషన్ సాటిస్ఫైడ్. అక్కడ సుబంత భిన్నము, మనమేమి సుబంత భిన్నం కూడా కాదు, మనం అసలు అక్కడ ఏం చెప్పట్లా, ఏమి చెప్పట్లేదు. సుపా అంటే అంటున్నారు అంతే. సుపాకి నివృత్తి అయిపోయింది కాబట్టి అక్కడ సుబంతము కానీ ఒక శబ్దం ఉంది. సుబంతమే కాదు అసలు కండిషన్. ఇప్పుడు ఏమైపోయింది? ఉపపదం సమర్థైన సమస్యతే అయిపోయింది అంతే. ఆ సమర్థత అయితే ఉంది కదా. ఇప్పుడు కారకాకి నుళ్ళు ఎందుకు వచ్చింది? వ్రజతి ఉన్నందువల్లే నుళ్ళు వచ్చింది. అంటే ఒకదానికొకటి సమర్థత ఉంది. అందుకని ఇప్పుడు ఈ వ్రజతి కూడా సమర్థేన అనే పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతుంది కదా. మరి అప్పుడు కారక అనేటటువంటిది కేవల సమర్థత. ఇక్కడ సమర్థతలో మళ్ళీ ప్రతిషేధాలు చెప్పట్లా, ఇక్కడ తింగు ఉండకూడదు అది ఉండకూడదు ఏమీ చెప్పట్లేదు, సమర్థత ఉంటే చాలు. ఇక్కడ ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా కారకో వ్రజతి అనే చోట కూడా ఉపపద సమాసము వచ్చి ఉండేది. అతః అతింగ గ్రహణం, అందుకని అతింగ్ అని చెప్పాలి. ఒక్క పని చేయండి, మీ మదర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆవిడకి అర్థమైంది అంటే మిగిలిన వాళ్ళకి కూడాను. ఎందుకంటే ఇప్పుడు నేను శర్మ గారు మేము పార్టిసిపేట్ చేయడం కంటే సీతాలక్ష్మి గారు పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ బి మోర్ ఇది. సీతాలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని రండి. చెప్పండి. ఇప్పుడు మీ అమ్మాయి చెప్పేదానికి మీరు జస్ట్ రెస్పాన్స్ ఇవ్వండి, ఆవిడ చెప్పేదానికి. మీ ఇద్దరి మధ్య సంభాషణ మేము వింటాం. ఓకే.
సో ఇప్పుడు ఉపపదం సమర్థేన అని మాత్రము కేవలం సమర్థేన అని చెప్పడం వలన ఈ కారకో వ్రజతి అనే చోట కూడా ఇక్కడ ఉపపద సమాసము వచ్చేందుకు అవకాశం ఉంది. అందుకనే సూత్రంలో అతింగ్ అని చెప్పాలి. అంటే అప్పుడు అర్థం ఏమైంది? ఉపపదం సమర్థేన అని రావట్లేదు, అప్పుడు కేవల సమర్థత కాదు, ఉపపదం అతినంతం అలా అతినంతేన సమర్థేన అతినంతేన సమస్యతే. అంటే ఆ సమర్థతకి కూడా ఒక కండిషన్ పెడుతున్నాం. సమర్థత ఉంటే చాలదు, టింగ్ ఉండకూడదు. ఎందుకని సుప్పు ఉండకూడదు అని తెలుసు మనకి, సుప్పు ఉండకూడదని తెలుసు ముందటి నుంచే. అక్కడ సుప్పు లేదు అని చెప్తున్నాం కదా. సో సుప్పు లేదు, సుబంతం అయితే ప్రతిషేధం కాబట్టి మనం చెప్పట్లా. కానీ ఎప్పుడైతే కేవలము సమర్థము అని చెప్తామో అప్పుడు ఈ సమర్థవంతమైన వ్రజతి అనేటటువంటి తింగ రూపం ఉన్నప్పుడు కూడా సమాసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ఆ సమర్థతకు ఒక విశేషణం. ఎటువంటి సమర్థుడు? సమర్థవంతమైన పదము తింగ్ భిన్న సమర్థవంతమైన పదము. శబ్దము అనొచ్చు ఇక్కడ. శబ్దం, పదము చెప్పకూడదు, శబ్దం. నచ ఏవం సుప్ ఇది అనువృత్తేః ప్రయోజన అభావః ఇది వాచ్యం. ఇంకా అలాంటప్పుడు ఇక్కడ సుప్పి అని చెప్పి సుప్పా ఉంది కదా, ఆ దాని అనువృత్తిలో ఇక్కడ మనకేమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే అది అనువృత్తి ఉన్నా మనం ప్రతిషేధం చెప్పాలి, చెప్తున్నాం కాబట్టి. అలాగే సుపా, అక్కడ సుప్పు ఉంది కదా, అంటే ప్రథమాలో చెప్పబడిన దానికి. అంటే ఇప్పుడు ఉపపదం సుబంతం అని చెప్తాం కదా మనము, ఆ ప్రథమ విభక్తిలో చెప్పబడినటువంటి సుప్పు ఉంది కదా, ఇది కూడా పోతుందా? అంటే ఇప్పుడు సుపాకి నివృత్తి అని చెప్పినప్పుడు సుపా పోతుంది, అర్థమవుతోంది. ఇప్పుడు సుప్పు కూడా పోతుందా? దాని వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఉండటం వలన ప్రయోజనం ఏమిటి? చర్మకార ఇత్యత్ర నలోపార్థకత్వాత్. పూర్వపదము మనకి సుబంతం అయితేనే ఈ చర్మకార అనేటటువంటి రూపం వస్తోంది, అక్కడ నలోపం అవుతోంది. లేకపోతే చర్మంలో నకారానికి లోపం ప్రాప్తించదు. అందుకని ఈ సుప్సుపా నివృత్తి అని చెప్పింది కేవలము సుపాకి మాత్రమే, సుప్పుకి కాదు. అంటే ప్రథమాకి కాదు, సుప్పుకి కాదు. అంటే అక్కడ అర్థము పూర్వ పదానికి కాదు. సుపాతో ఉత్తర పదాన్ని చెప్తోంది, సుప్పుతో పూర్వ పదాన్ని చెప్తోంది. అంటే పూర్వ పదము సుబంతం అవ్వాలి, కానీ ఉత్తర పదము సుబంతము కాకూడదు. ఉపపదం అతినంతం సమర్థేన సమస్యతే ఇది వ్యాఖ్యానే తు సుపి ఇది నా అనువర్తేత. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యానంలో మనకు అక్కడ సుపి అన్నది మనకి సుప్ అనేది మనకి అనువర్తించటం లేదు కదా. ఎందుకని? అక్కడ ఉపపదం అతినంతం అనే చెప్తున్నారు గాని అక్కడ సుబంతం అని చెప్పట్లా మళ్ళీ వాళ్ళు. మరి ఇక్కడేమో ఇలా వ్యాఖ్యానిస్తున్నారు కదా, మరి తు సుప్ ఇది నా అనువర్తేత. అందుకని పూర్వపదానికి కూడా సుప్పు చెప్పట్లేదు కదా. తతశ్చ చర్మకారః ఇత్యత్ర నలోపః నా స్యాత్. ఒకవేళ అలాగే వ్యాఖ్యానంలో అలాగే చెప్తే గనక అప్పుడు మనకి చర్మకార అనేటటువంటి దాంట్లో పూర్వపదమైన చర్మన్లో పదము కాదు కాబట్టి, అక్కడ సుప్పు లేదు కాబట్టి ఆ నలోపము ప్రాప్తించట్లేదు. అందుకని ఎలా చెప్పాలి? ఉపపదం సుబంతం తినంత భిన్న సుబంత భిన్న శబ్దాంతరంతో నిత్యంగా సమసిస్తుంది. అంటే ఇప్పుడు ఈ సుపా నివృత్తి అని ఏదైతే చెప్పామో అది సుబంత నివృత్తి కేవలము ఉత్తర పదానికి మాత్రమే. పూర్వ పదము సుబంతము, పూర్వ పదము సుబంతము కాకపోతే ఈ చర్మకారః అనేటటువంటి శిష్ట ప్రయోగాలలో
పదత్వం అభావము చేత అక్కడ నలోపము ప్రాప్తించటం లేదు. అంటే సుప్సుపాలో సుపాకు మాత్రమే నివృత్తి అని చెప్తున్నారు. నివృత్తి మాత్రమే నివృత్తి. తర్వాత కుంభం ఇది. ఇప్పుడు మన అంటే ఫేమస్ సుప అంటే ప్రథమ విభక్తి అనే అర్థము. సుప తృతీయ విభక్తి కాదు. ఇప్పుడు సుప అనే అధికారం ఏం చెప్తుంది అంటే సుప్ అంటే ప్రథమలో చెప్పబడింది పూర్వపదం. సుప అంటే ఉత్తర పదం. సుప అంటే ఉత్తర పదం. ప్రథమలో చెప్పబడింది పూర్వపదం అవుతుంది. తృతీయ విభక్తిలో చెప్పబడింది ఉత్తర పదం అవుతుంది. ఓకే. ఇప్పుడు సుప్పుకి నివృత్తి అని చెప్పాము అంటే పూర్వపదంలో సుబంతం ఉండదు. సుపాకి నివృత్తి అని చెప్పామంటే ఉత్తర పదం సుబంతం అవ్వదు. ఇక్కడ మనకి వ్యాఖ్యానాలలో ఏం చెప్పారన్నారు? ఉపపదం అతినంతం సమర్థేన సమస్యతే అన్నారు. అక్కడ ఉపపదంలో అక్కడెక్కడా మనకి సుబంతం అన్న పదం వినిపించట్లా. అంటే పూర్వపదంలోని సుబంతం చెప్పట్లేదు, ఉత్తర పదంలోని సుబంతం చెప్పట్లేదు. అలా ఉండటం వల్ల ప్రాబ్లం ఏమైంది? చర్మకారః అనే దగ్గర పూర్వపదము చర్మన్ కదా, చర్మన్ అన్నారు. ఈ స్థితిలో సమాసం అయితే సుప్పులకి లుక్ అదే ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్ అయిన తర్వాత చర్మన్ కారా ఉంది. అక్కడ చర్మన్ పదం అయితే గాని అక్కడ నలోపో ప్రాతిపదికాంత. ఇప్పుడు మరి పూర్వపదము సుబంతం అవ్వాలి. పూర్వపదం సుబంతం అవ్వాలి. మరి ప్రతిషేధం ఉండాలి కదా కంపల్సరీగా. ఆ ప్రతిషేధము ఉత్తర పదానికే. అంటే పూర్వపదము సుబంతము, ఉత్తర పదము తినంత భిన్న సుబంత భిన్నము అవ్వాలి. ఓకే. అంటే ఆ సహసుప వచ్చి ఒక సుబంతము సమర్థమైన ఇంకొక సుబంతముతో అన్నారు కదండి. ఆ సుబంతముతో అన్నదానికి నివృత్తి చెప్పేశామండి. ఇప్పుడు ఒక సుబంతము ఏది ప్రాతిపదికతో అయినా సరే అది అతింగ్ అన్నది ఇంకా ఎక్స్ప్లెనేషన్ చెప్తారు కదా. ఇప్పుడు ఆ ఇంకొక సమర్థమైన సుబంతముతో అన్నదానికి నివృత్తి చెప్పాము. నివృత్తి చెప్పి ఇక్కడ మళ్ళీ అతింగ్ అన్నది ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. అంతే కదండి. సుబంత భిన్నమైనటువంటి అంటే అప్పుడు అక్కడ మనము పర్యుదాస ప్రతిషేధం తెచ్చుకుంటాం ఆ తింగుకి. మరి ఏంటి అన్న తెలియాలి కదా. తింగులు రాకూడదు, సుప్పులు రాకూడదు అంటే ఏముండాలి అంటే పర్యుదాస ప్రతిషేధం. అక్కడ పర్యుదాసము అంటే తింగుకి సదృశమైనది కానీ తింగు కంటే భిన్నమైనది. తింగులకు సదృశమైనవి అంటే తింగులు ఎలా అయితే ధాతువు కంటే పరంలో విధిస్తామో అలాగే ధాతువు కంటే పరంలో విధించేటటువంటి ప్రత్యయాలు కానీ తింగులు కాకూడదు. అంటే టెక్నికల్ గా అక్కడ కృదంతాలైనవి. కానీ ఇప్పుడు కృదంతాలు కూడా ఏ లెవెల్లో? ప్రాతిపదిక లెవెల్లోనే. వాటికి మళ్ళీ సుప్పులు చేర్చకూడదు. సుప్పులు చేర్చక ఉందే అంటే ఈ సుబుత్పత్తికి ముందే ఉపపదం అనేటటువంటి తినంత భిన్న. ఈ తినంతం అన్నది మనకి సమాసానికి పూర్తిగా కామన్ కాబట్టి ఉపపదం అనే సుబంతము కేవల కృదంత ప్రాతిపదికతో నిత్యంగా సమసించి తత్పురుష సమాసము. ఈ సమాసములో తినంతాలు ఉండవు. ఎందుకని కామనే కదా. ఇప్పుడు తినంతాలు లేకపోవడం అన్నది రెండిటికి కామనే, పూర్వపదానికి ఉత్తర పదానికి. పూర్తి ప్రతిషేధం అది. కాబట్టి ఉపపదం సుబంతం సమర్థేన కృదంతేన సమస్యతే నిత్యం తత్పురుషశ్చ సమాసో భవతి. అయం సమాసః అతినంగః అతింగః తదంత ప్రతిషేధం అతినంతః. బాగుందండి. మీరు చాలా బాగా చెప్పారు. నాకైతే బాగా అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. అర్థం కాని వాళ్ళు ముందుకు వచ్చి ప్రశ్న అడిగితేనే మీకు అర్థమయ్యేలాగా చెప్తారు ఆవిడ. అదే ఒక్కసారి ఇది చూడండి. ఇంకా ఇందులో చూడాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే మరి ఒక్క రోజు అయితే ఓవర్లోడ్ అవుతుందేమో. సో ఒక్కసారి ఇది అందరూ చూడండి.
కానీ ఏది ఉన్నా సరే రెండే పాయింట్స్, ఒకటి కాదు రెండే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఉపపదం అతింగ్ అనే సూత్రంలో ఉపపదం అన్నది ద్వితీయ ధాత్వధికారంలో తత్రోపపదం సప్తమీ స్థం అనే సూత్రం చేత విధించబడినటువంటి ఉపపద సంజ్ఞ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతింగ్ అని చెప్పడం చేత ఇక్కడ రెండిటికి ప్రతిషేధము. కేవలము తినంతాలకి మాత్రమే కాదు, ఇక్కడ శుభంతాలకి కూడా ప్రతిషేధము. అంటే ఈ సమాసంలో బై డిఫాల్ట్ గా తినంత భిన్న శుభంత భిన్న సమాసం అయి ఉండాలి. కానీ మనకి పూర్వ పదములో శుభంతము లేకపోతే గనక మనకి పదత్వ అభావంలో చర్మకారః అనేటటువంటి రూపాల దగ్గర మనకి నలోపము ప్రాప్తించడం లేదు. అలాగే మనం టెక్నికల్ గా ఇంకొక రీజన్ కూడా చూసాం. ఏది? ఉపపదం అనే సంజ్ఞ దేనికి ఇస్తున్నాము? సూత్రంలో సప్తమిలో చెప్పిన దానికి దాని యొక్క వాచకానికి ఇస్తున్నాం కదా. మరి ఆ దానిని రిప్రజెంట్ చేయాలంటే అక్కడ మనకి ఆ విభక్తి రూపాలు మనకు అక్కడ కనిపించాలి కదా. ఇప్పుడు కుంభం కరోతి ఇది అనే దాంట్లో కుంభం కర్మణ్యన్ అనే సూత్రం చేత ఇక్కడ కర్మపదానికి ఉపపద సంజ్ఞ. మరి ఆ కర్మపదాన్ని చూపించాలంటే దానికి తగ్గ విభక్తి చూపిస్తేనే కదా అది కర్మపదం అని తెలిసేది. కేవల ప్రాతిపదిక కుంభ అనే ప్రాతిపదిక చెప్తే అది ఉపపదం ఎలా అవుతుంది? అంటే మనకి ఉపపద సంజ్ఞా విధానంలోనే అక్కడ పదత్వం ఉంది. అందుకని దాని గురించి కూడా మనకి కంపల్సరీగా ఉపపదం అనే సుబంతము సమర్థవంతమైన కేవల కృదంత ప్రాతిపదికతో శుభోత్పత్తికి పూర్వమే నిత్యంగా సమసిస్తుంది. అంతే. మిగిలినవన్నీ ఏది ఎక్స్ట్రా వస్తే అది యాడ్ ఆన్స్, కానీ ఇది మాత్రం కంపల్సరీగా మనము గుర్తుంచుకోవాలి. ఉత్తర పదం ప్రాతిపదిక లెవెల్లో ఉంటుంది. అంతే. ఏ ప్రాతిపదిక? మరి ఇప్పుడు తదితాంత ప్రాతిపదిక అవుతుందా? కృదంత ప్రాతిపదిక. ఎందుకని కృదంతమే? తదితార్థం అయితే అది సుప్పుకు కదా వచ్చేది. సింగుకి మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ పర్యుదాసత్వంలో మనకి సాదృశ్యమైన తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు తదితాంతాలు అయితే కనుక అవి ప్రాతిపదికల కంటే పరంలో విధిస్తాం, అవి కూడా ప్రత్యయాలే, కానీ తింగులతో వాటికి సాదృశ్యము లేదు. ఇక్కడ సుబ్రహ్మణ్య గారి పుస్తకంలోనే అండి దీన్ని టైపో కింద తీసుకోవచ్చా? ఉపపద మతంలోను సుబ్రహ్మణ్యం గారి పుస్తకంలో 429th పేజ్ లో ఓపెన్ లో లేదు, పేజ్ నెంబర్ చెప్తున్నా. 429th పేజ్ లోను ఉపపద సంజ్ఞ కలిగిన సుబంతము సమర్థమైన అతింగైన సుబంతము చేత నిత్యము సమసిస్తుంది. సుబంతము కాని, ఎందుకంటే ఈ గోలంతా దానికోసమే కదా, శుభోత్పత్తి కాకుండా ఉండటానికే. ఎందుకంటే ఇందాక అందరికి రికమెండ్ చేశాను కదా చదవమని, క్లియర్ గా అక్కడ సుబంతం కన్ఫ్యూజ్ అవుతారని అక్కడ చిన్న టైప్ ఉందండి. అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపపద సమాసాలు ఇవి టెక్నికల్ గా ఉపపద సమాసం. ఇక్కడ నుంచి ఒక 3 సూత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉపపద సమాసాల్లోకి వస్తాయి. ఉపపద సమాసాలు ఎప్పుడు కూడా మనకి ఉత్తర పదము సుబుత్పత్తి కంటే పూర్వముగానే సమాసం ఉంటుంది, కంపల్సరీ. అది ఇంకా జాతి విషయంలోనైనా పోన్లే ముందరికి వెనక్కి తిరిగి చూడొచ్చు, గానీ ఉపపదాల విషయంలో మాత్రం చూడడానికి లేదు. ఒక్క టైప్ ఒకటి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అది ఇంకొకటి కూడా దృష్టిలో చూడండి. ఆ థింగ్ ని మనము ఆ పూర్వాచార్యుల పరిభాషకి లింక్ ఎలా చేసాము, ఆ పరిభాషని గుర్తు చేస్తోంది అన్నాం కదా. ఉపపదం అతింగ్ అనే సూత్రములో అతింగ్ అనే విశిష్ట పద గ్రహణం చేత ఇక్కడ కేవలము తింగలకి ప్రతిషేధమే కాకుండా సుప్పికి కూడా ప్రతిషేధము, సుబంతానికి కూడా ప్రతిషేధము. దీని చేతనే మనకి సమాసం అన్నది సుబుత్పత్తి కంటే పూర్వముగా ఉన్నప్పుడు మాత్రమే ఉపపదము సమసిస్తోంది అనేటటువంటి
వాక్యార్థం మనకి తెలుస్తోంది. ఈ వాక్యార్థమే మనకి గుర్తు చేస్తోంది పూర్వాచార్యుల యొక్క పరిభాషని. ఏంటది? గతికారకోపపదానాం కృద్భిః సహ సమాసవచనం ప్రాక్ సుబుత్పత్తేః. అంటే గతి కారక ఉపపదాలు కృదంతాలతో సమాసము సుబుత్పత్తికి పూర్వమే జరుగుతుంది. అది మనము ఉపపద విషయంలో డైరెక్ట్ గా ప్రూవ్ చేసాము. గతి విషయంలో యోగ విభాగం చేసి ప్రూవ్ చేసాము. ఏం చేసాము? ఈ కుగతి ప్రాదయ అనే సూత్రంలో యోగ విభాగం చేసాము. అప్పుడు 2 సూత్రాల కింద విభజించాం దాన్ని. కుప్రాదయ అనేటటువంటి ఒక సూత్రము, గతిహి అనేటటువంటి ఇంకొక సూత్రము. ఇప్పుడు ఈ గతిహి అనేటటువంటి సూత్రానికి ఉపపదం అతింగ్ అనే సూత్రం నుంచి అతింగ్ అన్నది అపకర్ష తెచ్చుకున్నాం, పుల్ చేసుకున్నాం. అనువృత్ అంటే పూర్వ శాస్త్రం నుంచి వచ్చేది కదా, అపకర్ష ఏమో పరశాస్త్రం నుంచి పుల్ చేసుకోవడం. ఇక్కడ ప్రవర్తించేలా చేసుకున్నాం. అప్పుడు సూత్రం ఏమైంది? యోగ విభాగం చేశాక గతిహి అతింగ్ అంటే అర్థం అప్పుడు ఏమొచ్చింది? మళ్ళీ సేమ్ అర్థం. అక్కడ అతింగ్ గ్రహణం ఏం చెప్తుంది? తింగ్ భిన్న సుప్పు భిన్న. అంటే గతి సంజ్ఞ ఉన్నటువంటి సుబంతాలు తింగ్ భిన్న సుప్పు భిన్న కృదంత ప్రాతిపదికలతోనే సమాసము. అలా ఇక్కడ గతి సంజ్ఞలు కూడా కృదంతాలతో అంటే ఈ సుబుత్పత్తి కంటే పూర్వమే సమసిస్తాయి అనేటటువంటి దాన్ని సూత్రపరంగా ప్రూవ్ చేశాను. మరి ఇప్పుడు మనకి పరిభాషలో మిగిలిపోయింది కారకాలు మిగిలిపోయింది. సో ఆ మిగిలిపోయిన దాన్ని ఏం చేశారు? అది ఏకదేశ అనుమతి అంటారు. అంటే వెన్ యూ ఒక దాంట్లో ఇప్పుడు మన థియరం లో జనరల్ గా మన మ్యాథమెటికల్ ఫిజిక్స్ థియరమ్స్ లో ఇవే యూస్ చేస్తాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపించేసి ఓకే హెన్స్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అలా ఇక్కడ ఏం జరిగింది? నువ్వు 3 అడిగేవు, నేను నీకు 2 ప్రూవ్ చేశాను, కాబట్టి ఇంకోటి కూడా ఏకదేశ అనుమతి ద్వారా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డన్. లీగల్ వ్యవహారాల్లో కూడా ఇది వాడతారేమో అండి, కేసులో రికార్డ్ చేసి అక్కడ ఇలా చేశారు కదా అని. అంతే. ఓకే బానే ఉంది, ఏకదేశ అనుమతి ద్వారా కావాలంటే తీసుకోండి, నష్టం లేదు. కానీ మీరు ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు? ఇప్పుడు సుబుత్పత్తికి పూర్వమే సమాసము అన్నది కారకాల విషయంలో ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు? ఇప్పుడు అతింగ గ్రహణంతో ఉపపదానికి గతికి ఎన్ఫోర్స్ చేసాం. మరి ఇప్పుడు కారకాల విషయంలో సుబుత్పత్తికి పూర్వమే ఉంటుంది అన్నది ఎలా ఎన్ఫోర్స్ చేయాలి సమాస విధాయక శాస్త్రంలో? అంటే మన ఆపద్బాంధవు ఉంది, బహుళం. ఈ బహుళ ప్రవృత్తి చేత కారకాలు ఎక్కడైతే ఉంటాయో ఆ కారక సంజ్ఞ ఉన్నటువంటి శబ్దాలు కృదంతాలతో మనకి ఈ పరిభాషను అనుసరిస్తూ అవసరమైన చోట్ల, ఎందుకంటే ఈ పరిభాష కూడా నిత్యం కాదు కారకాల విషయంలో, అవసరమైన చోట యాజ్ అండ్ వెన్ నీడెడ్ అంటే శిష్ట ప్రయోగాలను అనుసరించి మనము సుబుత్పత్తికి పూర్వమే సమాసము. ఓకే, ఇక్కడి వరకు చూసుకుందాము. రేపు ఫస్ట్ క్వశ్చనే మనం ఇది పెట్టుకుందాం. ఇప్పుడే అనుకున్నాం కదా అనిత్యము, కారకాల విషయంలో అనిత్యము అనుకున్నాం మనం. మరి ఇప్పుడు ఎందుకు అనిత్యము కూడా చెప్పుకోవాలి కదా అప్పుడు. రేపు చూద్దాం. ఇప్పుడు మీకు టైం కూడా రేపు చూద్దాం. అది ఏకదేశ అనుమతి సర్వం సిద్ధతి అండి. అది ఏకదేశ అనుమతి, అనుమిద్య సర్వం సిద్ధతి అని చూసాను ఎక్కడ ఉంది. ఓకే, అది కొంచెం ఏకదేశానుమతి అంటారు. అనుమతి అంటే కన్సెంట్, ఏకదేశం అంటే ఒక పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే మెజారిటీ అన్నది ఆల్రెడీ ప్రూవ్ అయిందో ఏకదేశానికి కూడా ఇది ప్రూవ్ అయినట్టుగా అనుమతిస్తున్నాం అనమాట. ఒక పార్ట్ ప్రూవ్ అవ్వకపోయినా ఓకే, మెజారిటీ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి దీనిని కూడా అలౌ చేస్తున్నాము అని. అనుమతి అంటే కన్సెంట్. సో ఒక పార్ట్ ది కూడా కన్సెంట్ ఇవ్వడం. వీఆర్ అగ్రీయింగ్ దట్ ఈవెన్ దిస్ పార్ట్ ఆల్సో ఇస్ ట్రూ. ఆ సిద్ధాంతము ఏకదేశానుమతి సిద్ధాంతం. చిన్న పిల్లలు కూడా ఇది బాగా వాడతారండి. వాడికి ఇచ్చా కదా, నాకు ఎందుకు ఇవ్వాలి.
వాళ్ళంతా నేర్చుకునే పుట్టారు వాళ్ళందరూ, తర్వాత మళ్ళీ మర్చిపోతారు అనుకోండి ఇంకెటో అంటే వెళ్ళి. పెద్ద అయ్యాక చేసేది ఏంటంటే ఆ చేష్టలకి న్యాయాలు పేర్లు పెట్టడం. కానీ ఇది మన సహజంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మనకు ఉందండి. కొత్తగా దానికో పేరు తెలిసింది అంతే. అంతే న్యాయాలన్నీ అంతే కదండి, అంతే కదా. ఆల్రెడీ లౌకికంగా ఉండేవే, వాటికి ఒక డిఫైన్డ్ గా ఇగో ఈ పేరు దానికి టెర్మినాలజీ అంటూ డిఫైన్ చేస్తారు. బాగుందండి, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎక్కడో అక్కడక్కడ కొంచెం క్లారిటీ అంటే జస్ట్ తెలుసు, కానీ పాయింట్ బై పాయింట్ దగ్గర ఎక్కడో కొద్దిగా ఇది ఉందన్నమాట. కొంచెం ఇది కన్ఫ్యూజన్. ఒక్కసారి వాళ్ళ ఒకసారి చూడండి, చూసాక రేపు మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అసలు అక్కడ ఎందుకు అలా జరుగుతోంది, ఈవేళ అలా అందరూ జరగకపోతే. స్త్రీ ప్రత్యయం కూడా వేసినట్లయితే చదివి వచ్చారు అంటే రేపు ఎవరైనా డౌట్ తో ముందుకు వచ్చారు అంటే రెండు, ఇప్పుడు మీరు చెప్పింది విని చదివి బాగా అర్థమైపోతే ప్రశ్నలు రావు, చదవకపోతే కూడా ప్రశ్నలు వేయరు. లేదు అర్థం ఇక్కడ కాకపోయినా రావు, అర్థమైనా రావండి. కాకపోతే ఎక్కడ అర్థం కావట్లేదు అంటే ఏ పాయింట్ లో అర్థం కావట్లేదు అని నేను అనకూడదు, ఏ పాయింట్ లో ఇంకొంచెం క్లారిటీ కావాలి అన్నది కూడా చెప్తే మనం ఆ సైడ్ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. అది ఇంకొకటి గురువు గారు చెప్తారు కదా, ఇప్పుడు ప్రశ్న ఒకరిది సమాధానం అందరికి అని కూడా చెప్తారు కదా. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారంటే వేరే వాళ్ళకు కూడాను అది డౌట్ కంప్లీట్ గా క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట, అది క్లియర్ అయిపోతుంది. సో అందుకని ఒకసారి చదవండి, అడగండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే చాలా ఈజీ కూడా అండి, ఉన్న వాటన్నింటిలో కల్లా చాలా ఈజీ కూడా. ఎందుకంటే మనకి లౌకికంగా చాలా బాగా వాడతాం మనం, కాకపోతే మనం ఎప్పుడు అంటే దాని మీద అంత శ్రద్ధ పెట్టాం ఇది అదే అని. ఇప్పుడు గోవిందహ ఉంది, అదేంటది ఉపపద సమాసమే కదా. గాహ విందతి ఇది గోవిందహ, గాం విందతి ఇది గోవిందః. నువ్వు ద్వితీయ ఏకవచనంలో చెప్పావు, నేను బహువచనంలో చెప్పాను. గాహ విందతి ఇది గోవిందహ. మరి జనార్దన అనకూడదులేండి, జనార్దన షష్ఠిలోకి పెట్టాలి కానీ ఉపపదంలోకి పెట్టడానికి లేదు దాన్ని. జనార్దన మధుసూదన తీసేస్తే దీంట్లో పట్టించేశారు కదండి, షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసాలు అవి షష్ఠీలోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ చిత్రకారుడు ఈ కుంభకారుడు అస్సలు వద్దు, చిత్రకారుడు భాస్కరుడు అంటాం కదా మనం ప్రతిరోజు, దివాకర, నిశాకర, భాస్కర, అవన్నీ ఉపపద సమాసాలే. అలాగే మొన్న అప్పుడే నేను చెప్దాం అనుకున్నా, సరే అలా నువ్వు ఇవాళ చూస్తాం కదా అని చెప్పి నేను చెప్పలేదు. మొన్న ఇంద్రజిత్ అది ఉపపద సమాసమే, ఇంద్రం జయతి ఇంద్రజిత్. అంటే ఎన్ని కామన్ గా ఉన్నాయో చూడండి, కేవలము అక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇంద్రజిత్ అనగానే మనకు తెలుస్తోంది అక్కడ జిత్ అంటే అక్కడ జయించిన వాడు అనే అర్థంలో తెలుస్తోంది. ఎవరిని జయించాడు? ఇంద్రుణ్ణి జయించాడు. అంటే అక్కడ మనకి విగ్రహవాక్యంలో రెండు పదాలు కనిపించాలి, ఇంద్రం జయతి ఇది. అక్కడ ఈ జీ ధాతు ఆ రూపమైనటువంటి జయతికి ఇంద్రుడు ఏమయ్యాడు? కర్మ అయ్యాడు. ద్వితీయలో ఉన్నాడు ఇంద్రం. ఇక్కడ కావాల్సింది కారకం కావాలి, అక్కడ విభక్తి కాదు. కారకం ఏంటి? అక్కడ కర్మకారకం, ఇంద్రుడు కర్మ. ఆ జయతి అనేటటువంటి క్రియకి ఎవరిని జయించాడు? ఇంద్రుడిని జయించాడు. కాబట్టి అక్కడ కర్మ పదం. అందుకని కర్మణ్యన్ అనే సూత్రంలో కర్మకి మరి ఉపపద సంజ్ఞ వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఇంద్ర అనేటటువంటి కర్మ సంజ్ఞ ఉన్నటువంటిది ఉపపదముగా ఉన్నప్పుడు జీ ధాతువు కంటే పరంలో ఏదో ఒక కృత్ ప్రత్యయం వస్తుంది అంతే. ఆ కృత ప్రత్యయం ఏంటా అన్నది సూత్రంలో చూసుకుంటే సరిపోతుంది, కానీ కాన్సెప్ట్ ఇదే, ఇలాగే ఆలోచిస్తే సరిపోతుంది ప్రతిదాన్ని కూడా. భాష్యకార అంతే కూడా అంతే కదండి. భాష్యకార, ఇప్పుడు ఇది కళాకార, అలాగే ఇవి మన అర్జునుడివి ధనంజయ, ధనం జయతి ఇది ధనంజయ. మరి మన సంజయుడు సమ్యక్ జయతి ఇది సంజయ. అంటే ఇంత లౌకికంగా మనకి బాగా తెలుసు, అందుకని మనం దాని నుంచి ఉపపద సమాసం ఎలా అని వెతుక్కోవడం చాలా తేలిక.
ఆ పదాలు మనకు ఐడియా ఉన్నాయి కాబట్టి దానికి విగ్రహ వాక్యము ఎలా రాసుకుంటున్నాము, ఆ విగ్రహ వాక్యం నుంచి వెతుక్కోవాల్సింది ఏంటి, ఆ కర్మ పదం, ఆ సూత్రం ఏంటి, ఉపపదము కూడా ఉన్నటువంటి సూత్రం ఏంటి. అంటే ఉపపద సమాసం అంటే చాలా చిన్నది, అక్కడ మీకు సూత్రం వెతుక్కోవడమే టఫ్. ఇప్పుడు అక్కడ ఇంద్రం జయతి అనే దాంట్లో అజీ ధాతువు కంటే పరంలో ఏం చేయాలి, ఏ ప్రత్యయం పెట్టాలి అన్నది వెతుక్కుంటే మనకి సమాసం ఏం చెప్తోంది, ఆ ఇంద్రం అనేటటువంటి ఉపపద శబ్దానికి ఈ జీకి క్విప్, అక్కడ జీ క్విప్ ఈ సముదాయానికి సమాసం అంతే. ఇప్పుడు మనం ఇవాళ క్లాస్ మొత్తం చేసింది ఒకటే చేసాం అంతే. అంటే ఏది టఫ్, ఇప్పుడు సమాసం చేయడం టఫా, సూత్రం వెతుక్కోవడం టఫా? ఇప్పుడు అందరికీ అన్ని టఫ్, ఎందుకంటే 1.5 గంటల సేపు పాఠం విని అవునవును, ఓకే. మీరు హాయిగా చెప్పేస్తున్నారు కానీ అందుకని ఇవన్నీ కూడా ఒక క్లాస్ అంతా ఇట్లా ఊరికే కామన్ గా మీకు అందరికీ నోటి మీద ఉండేవి చెప్తూ ఉంటే మనం దాంట్లో ఇలా విగ్రహ వాక్యాలు రాసుకుని ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా ఒక ప్రాక్టీస్ లాగా చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు ఎందుకు చెప్తున్నాను చెప్పాల్సింది అంటే కదా, సమాసం చేయడం చాలా సులువు. మనకి దాంట్లో ఏదో ఇప్పుడు సుప్పుల ప్రతిషేధము ఎందుకు వచ్చింది, శాస్త్రపరంగా ఆలోచిస్తే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయేమో గాని అవన్నీ పక్కన పెట్టేస్తే కేవలము ఉపపదం అనే సుబంతము, ఉపపద సంజ్ఞ ఉన్నటువంటి సుబంతము కృదంతముతో ప్రాతిపదిక లెవెల్లోనే సమసిస్తుంది అంతే చెప్పేది. ఇది అంతకు మించి ఏమీ లేదు. హౌ టు అచీవ్ ఇట్ విగ్రహ వాక్యం కూడా అండి ఇక్కడ అదే ఈ మధ్య మీరు చెప్పారు ఇప్పుడు కుంభం కరోతి అనేది అది ప్రక్రియ వాక్యమే కానీ అది విగ్రహ వాక్యం కాదని కూడాను ఇక్కడ గురువు గారు క్లియర్ గా ఇచ్చారు. అవును అవును, ఎందుకంటే మనము అది ప్రక్రియ వాక్యము, అలానే లేదు అంటే లౌకిక విగ్రహము అని లౌకికం అనే పదం యాడ్ చేసుకోవాలి, అప్పుడు సరిపోతుంది. ఎందుకని లౌకిక విగ్రహ వాక్యం ఎప్పుడూ కూడా ఉన్నట్టుగా చెప్పదు, కానీ అర్థం చెప్తుంది. సమస్త పదం నుంచి అర్థం ఏంటంటే ఇది అని అర్థం చెప్తుంది, కాబట్టి అది లౌకిక విగ్రహ వాక్యం అని కూడా మనం కామన్ గా చెప్పుకోవచ్చు. కానీ అలౌకిక విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం కుంభ అక్కడ ఆలోచించాలి. అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంతే. మీరు ఒక్కసారి అప్పుడు అవి కూడా ప్రాక్టీస్ చేద్దాము. అంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే అన్నిటికన్నా సులువు మాత్రం అక్కడ సమాసం విధించడమే చాలా తేలిక. ముందర ఆ సూత్రం ఏం వర్తిస్తుంది, ఆ సూత్రం వెతుక్కోవడము, ఆ కావాల్సిన కృత్ప్రత్యయం చేర్చుకోవడము, దానికి అంగకార్యాలు అవే మనం ఆలోచించాలి తప్పించి ఆల్రెడీ రెడీమేడ్ గా సూత్రం నుంచి కృత్ప్రత్యయం వెతుక్కున్న తర్వాత ఆ ఉపపదము ఆ కృదంతంతో నిత్యంగా సమసిస్తుంది అంతే సమాసం చేసేది. ఇదే ఈజియెస్ట్ టాస్క్ అన్నమాట ఆ ప్రక్రియలో. కర్మణ్యన్ అన్నది చాలా అంటే ఐ మీన్ సామాన్య సూత్రము, అది కాకుండా ఇంకా వేరే వేరే కూడా వస్తుంది, వేరే వేరే కృత్ప్రత్యయాలు అవి మొత్తం మన నవీన్ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిపోతాయి. ఒకసారి అందరూ చూడండి. రేపు మళ్ళీ ఒకసారి ఇది చెప్పుకున్నది ఒకసారి ఇన్ షార్ట్ లో బ్రీఫ్ గా డిస్కస్ చేసి అప్పుడు దీంట్లో ఇంకా మనము ప్రక్రియల్లోకి వెళ్దాం. అలాగే ఆ పరిభాష లేకపోతే ఏంటి ప్రాబ్లము అలా అవి కూడా చూద్దాం. అంటే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, రోజుకొక్కరు స్టూడెంట్ లాగా ముందుకొచ్చి వాళ్ళకి లక్ష్మీ శ్వేత గారికి సంభాషణ జరిగితే బాగుంటుందండి. ఇది కేవలం మా ఇద్దరి మధ్య సంభాషణ. శర్మ గారు కూడాను పార్టిసిపేట్ చేస్తున్నారు, వాసు గారు ఫ్రీగా ఉంటే వస్తున్నారు, మిగిలిన వాళ్ళ గొంతులు వినిపించట్లేదు. ప్లీజ్ ముందుకు రండి. ఏం లేదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అలాగే మీరు కూడా ముందుకు వచ్చి మాట్లాడారు. పార్వతి గారు కూడా పార్టిసిపేషన్ ఉంది, ఇంకా శారద గారు, సౌజన్య గారు, అఫ్ కోర్స్ ప్రక్రియ రాగానే శ్రీనివాసరావు గారు వస్తారు, చక్కగా చెప్తారు. మిగిలిన వాళ్ళు కూడా విజయ్ గారు, సీతాలక్ష్మి గారు కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఒక్కరోజు ఒక్కరు స్టూడెంట్ లాగా కంప్లీట్ గా. అనంత్ గారికి మ్యాథమెటిక్స్ క్లాస్ అక్కడ డిస్టర్బెన్స్ లేకపోతే వస్తారు, అలా ఒక్కొక్కరండి. అప్పుడు క్లాస్ విల్ బి లైవ్లీ అండి, మీ అందరికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
చెప్తున్న వాళ్ళకి కూడాను ఆవిడకి కూడాను ఏంటో ఇప్పుడు కూర్చుని నాకే చెప్తున్నట్టు అనిపిస్తోందేమో, కానీ ఐఎమ్ ఫోర్సింగ్ మై సెల్ఫ్. ఫోర్సింగ్ కాదు, మ్యూట్ లో ఉండాలంటే నాకు కష్టం లేండి, మాట్లాడడం నాకు ఇష్టమే. అందరూ అండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఒక్కొక్కరు ఒక్క రోజు ముందుకు రండి. సరే అండి, ఈ రోజు అందరికి నమస్కారం. ఈజీగా ఉన్న సూత్రం ఉన్నప్పుడు వస్తాను మేడం నేను. ఈజీగా ఉన్నదానికి మీకే ఈజీగా అలా కాదు, ఈజీగా అదే